వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. సంగీతం ఎంతో వినసొంపుగా ఉంటుంది. మరి ఈ సంగీతాన్ని అందరికీ అందించాలని తపనతో పరిశ్రమిస్తున్నారు ఎల్ఎస్ రమేష్ గారు. మరి ఆయన చెన్నైలో ఉంటున్నారు. దాదాపు చాలా చోట్ల తిరిగారు. ఒక విధంగా ఆధ్యాత్మిక ప్రయాణం ఒక పక్క, వృత్తిపరంగా ఉద్యోగ బాధ్యతలు ఒక పక్క, ఇంకొక పక్క ప్రవృత్తిపరంగా అంటే షార్ట్కట్లో సంగీతాన్ని ఎలా దగ్గర చేర్చవచ్చు జనం దగ్గరికి అని తపన పడుతూ ఆయన చేస్తున్నారు. ఇవాళ మన గెస్ట్ ఆయనే ఎల్ఎస్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం దీని గురించి తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం సార్, సంగీత పరంగా మీరు రకరకాల ప్రయోగాలు చేశారంటున్నారు. అది ఏ ప్రయోగం ఏంటండి ఇది? మామూలు మనుషులకి సంగీతం అందాలంటే గురువు ఉండాలి, చాలా సమయం కేటాయించి దానికి. అలా కాకుండా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా నేర్చుకునే ఒక చక్రం తయారు చేశాను నేను. ఓకే. చక్రం పేరు ఏంటంటే శ్రీ సరస్వతి 72 మేళకర్త చక్రం. ఎందుకంటే మన కర్ణాటిక్ సంగీతంలో 72 మేళకర్తాలు అనేవి చాలా ముఖ్యం. అవును. సో నేనేం చేశానంటే కొన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశాక ఒక చక్రం డిజైన్ చేశాను. దాంట్లో ఈ 72 మేళకర్తాలన్నీ పిక్టోరియల్గా చూపించాను, అంటే డాట్స్ రూపంలో. ఆ డాట్స్ చూస్తూ మీ దగ్గర ఒక కీబోర్డ్ ఉంటే ఏ రాగమైనా నేర్చుకోవచ్చు, మీరే నేర్చుకోవచ్చు. అలా ఈ జన్య రాగాలను ఉంటాయి కర్ణాటిక్ సంగీతం. అంటే మేళకర్త అంటే పేరెంట్ రాగాలు, దాంట్లో పుట్టిన రాగాలు జన్య రాగాలు. సో అలాంటి జన్య రాగాలు కూడా ఇలా చూపించారు చుక్కల రూపంలో. సో మొత్తం కర్ణాటిక్ సంగీతం, హిందుస్థానీ సంగీతం, ఇది కాకుండా వెస్టర్న్ మ్యూజిక్ కూడా ఈ చక్రంలో నేను చూపించాను. ఇది అంతా అమ్మోర్ దయ వల్ల. ఓకే. అంటే ఎప్పటి నుంచి అసలు మీకు అసలు సంగీతం మీద మక్కువ ఏర్పడింది? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఐఐటి క్యాంపస్లో పుట్టాను నేను, మెడ్రాస్ ఐఐటి క్యాంపస్లో. ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్ సింగర్స్ వచ్చేవారు. అంటే కర్ణాటిక్ ఫీల్డ్ నుంచి డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ, డాక్టర్ డికే పట్టమ్మాలమ్మ, డాక్టర్ బాలమురళి గారు, జేసుదాస్ గారు. సో సినిమా రంగం నుంచి ఎస్పి బాలు గారు, ఇళయరాజా గారు చాలామంది వచ్చేవారు. సో వాళ్ళని చూస్తే అసలు వీళ్ళు ఎలా పాడుతున్నారు, ఏం పాడుతున్నారు అసలు అర్థం కాల. అప్పుడు ఎంత మీ వయసు? మేబీ 10th స్టాండర్డ్ అంటే మేబీ 14 years or 12 years అంతే. సో అది మీ నాన్నగారు అక్కడ పనిచేసేవారు? మా నాన్నగారు ఐఐటిలో ప్రొఫెసర్గా చేసేవారు. ఓకే. ఫ్లూయిడ్ మెకానిక్స్ డిపార్ట్మెంట్లో. సో అక్కడ క్యాంపస్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ అని ఒకటి ఇంకా ఉంది అది. సో అక్కడ చాలా కచేరీస్ జరిగేవి. సో ఇలాంటి గొప్ప మనుషులు వచ్చినప్పుడు వారానికి ఒక ప్రోగ్రాం ఉండేది. అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు పాడే పాటలు, డైనామిక్స్ అవన్నీ ఏం అర్థం కాల ఆ రోజుల్లో. సో నేను కూడా నేర్చుకుందాం అనుకున్నా, కానీ ఐఐటి నుంచి చాలా దూరం వెళ్ళాలి, ఒక గురువు దొరకాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి, అంత టైం కూడా లేదు. ఐఐటి అంతా అకాడమిక్ అట్మాస్ఫియర్. అందుకే నేనే కొన్ని పుస్తకాలు తీసుకుని లైబ్రరీకి, మ్యూజిక్ రిలేటెడ్ పుస్తకాలు తీసుకుని చాలా క్యాసెట్స్ కొన్నా. కర్ణాటిక్, మొజార్ట్, బీథోవెన్ బ్యాచ్ క్యాసెట్స్ అన్నీ కొన్నా. అవన్నీ కొని రోజు వింటాం, ఒక గంటల సేపు వింటే ఒక అవగాహన వచ్చింది. అంటే రాగం అంటే ఏమిటి అసలు, అది ఎలా యూస్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, అది పట్టుకుని ఎలా కంపోజ్ చేయొచ్చు. ఇదంతా ఒక 2-3 years పట్టింది. కానీ ముఖ్యంగా ఏంటంటే నాకు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. సో బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్న 3:30 ఆ టైంకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది మెడిటేషన్. అలా చేస్తుంటే అమ్మోని అడిగా, నాకు కూడా సంగీతం నేర్పు. అది చాలా సిన్సియర్గా అడిగా. ఆ వయసులోనే 10th క్లాస్లో వెరీ సిన్సియర్గా. అయితే ఒకరోజు కనిపించింది అమ్మోరు, సరస్వతి శారదాదేవి వీణ పట్టుకుని కనిపించి, నువ్వు ఇలా డిజైన్ చేయి ఒక చక్రం. అంటే ఈ పుస్తకాలు చూస్తే మేళకర్త చక్రం ఉంటుంది, కానీ ఎక్కడ చక్రం లేదు. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చక్రం గీ ఫస్ట్, తర్వాత నేను చెప్తా ఎలా ఉండాలో ఆ స్వరస్థానాలు అవన్నీ. అయితే రోజు కొంచెం చెప్పేది. ఫస్ట్ రాగం ఆవిడ నేర్పింది శంకరాభరణం రాగం, చాలా సింపుల్ అది. అందుకని కాగితం తీసుకుని పొద్దున్న లేచాక అవన్నీ చుక్కలు పెట్టి, ఆ రోజుల్లో కీబోర్డ్స్ లేవు, చాలా కాస్ట్లీ అవి. అందుకని నేల మీద ఒక కీబోర్డ్ బొమ్మ గీసి వైట్ చాక్ పీస్తో వైట్ కీలు, బ్లాక్ చార్కోల్ ఉంటుందిగా దాంతో చార్కోల్తో ఆ బ్లాక్ కీస్ అవన్నీ అలా వాయిస్తే ఏ సౌండ్ వస్తుంది ఊహించుకునేవాడిని. తర్వాత మళ్ళీ ఆ క్యాసెట్ పెట్టి వింటాం, శంకరాభరణం ఇలా ఉంటుంది
మొత్తం ఇమాజినేషనే ఆ రోజుల్లో. తర్వాత కాలేజ్లో చేరాక మా నాన్నగారు ఒక చిన్న కీబోర్డ్ పట్టుకొచ్చారు గిఫ్ట్ లాగా. దాంతో అప్పటికే ఒక 20 to 30 రాగాలు నేను రాసేసా అమ్మోరు చెప్పింది. అవన్నీ ప్లే చేస్తే కరెక్ట్గా వచ్చాయి, అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే. అంటే ఆ చక్రం చెప్పారా అట్లా ఇంట్లో జరుగుతుందని చెప్పారు అట్లా? చెప్పా. మా పేరెంట్స్కి తెలుసు చిన్నప్పటి నుంచి ఏదో పూర్వజన సుకృతం ఏదో అవుతుందని తెలుసు వాళ్ళకి. చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళు. సో మా నాన్నగారు చెప్పా, ఇలా అమ్మోరు వచ్చి కనిపించింది, ఇలా చెప్తుంది, అందుకని కొనిచ్చారు కీబోర్డు. సో అలా ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. ఒక 20 years పట్టింది మొత్తానికి. అంటే ఎడ్యుకేషన్లో ఎలా ఉండేవాళ్ళు మీరు? మెరిట్ స్టూడెంటేనా? మెరిట్ అండి. దానికి దీనికి అదే సంబంధం లేదు, కానీ లింక్ ఉంది. ఎందుకంటే మన మ్యూజిక్ నేర్చుకుంటే మన బ్రెయిన్ యాక్టివిటీ చాలా షార్ప్ అయిపోతుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో దానివల్ల ఏమైందంటే నేను ఎక్కువ చదవకుండానే కొన్ని అర్థం అయ్యేవి క్లాసులో. ఇలా కూర్చుంటే ఆయన చెప్పేది అర్థం అయ్యేది క్లాసులో. అంటే బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోయింది. ఏం చదివారు మీరు? ఎంతవరకు చదివారు? నేను ఐఐటీలో మాస్టర్స్ చేశా ఫ్లూయిడ్ మెకానిక్స్లో. సో మీ నాన్నగారి నుంచి వచ్చింది అది? ఆ విద్య అలా వచ్చింది. సో ఇంకోటి ఇంట్రెస్ట్ కూడా మా నాన్నగారు సబ్జెక్ట్ కాబట్టి. కానీ ఈ సాధన అనేది, సంగీత సాధన రోజు చేసేవాడిని. ఆ రోజుల్లో టీవీ లేదు, ఈ రేడియో ఉండేది, ఎక్కువ రేడియో అని. రోజు సాయంత్రం మా నాన్నగారు పాటలు పెట్టేవారు, హిందీ పాటలు, తెలుగు ఘంటసాల గారి పాటలు. అవన్నీ వింటూ కూర్చునేవాళ్ళం. ఆ ఇంపాక్ట్ కూడా చాలా పడింది నా మీద. అంటే అదే స్టైల్లో పాడటం, అదే రాగంలో ప్లే చేయటం, అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ ఇదంతా. సో 20 years తర్వాత కంప్యూటర్స్ వచ్చాక ఈ డెస్క్టాప్ పబ్లిషింగ్ అవి వచ్చాయి. అప్పుడు డిటిపికి ఇచ్చా, మీరు తయారు చేసిన చక్రం. సో ఆల్మోస్ట్ 10 years అలాగే ఉంది ఇంట్లో. డిటిపి ఇచ్చాక తొందరగా అయిపోయింది. సో మార్కెటింగ్ ఏం చేయలే నేను. ఫస్ట్ కాపీ ఏమో డాక్టర్ బాలమురళి గారికి పంపా. ఆయన చెన్నైలో ఉండేవారు. ఆయన పంపితే ఏమన్నారు ఆయన? ఫోన్ చేశారు, కూరియర్లో పంపాము. ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. సో నెక్స్ట్ డే నేను మా మిస్సెస్ వెళ్ళాము, లంచ్కి పిలిచారు. ఇంకో చక్రం తీసుకెళ్ళాం, అంటే ఆయనతో ఫోటో తీయాలి. అయితే తర్వాత తీద్దాం ఫోటో. లోపలికి వెళ్ళి నేను పంపిన చక్రం పట్టుకొచ్చారు. చూస్తే గోల్డ్ ఫ్రేమ్లో ఉంది. గోల్డ్ ఫ్రేమ్ చేసి చూపించారు. అంటే అంత దానికన్నా అవార్డు నాకేం అక్కర్లా. అప్పుడు దండం పెట్టి మీ ఆశీర్వాదం కావాలని చెప్పా. అయితే నేను అడిగా, మీరు 72 మేళకర్తాల మీద చేశారుగా, నేను చేసింది కరెక్టేనా అని అడిగా అలా ఇన్నసెంట్గా. అమ్మోరు దయ వల్ల మీరు చేశారు, ఇక నుంచి ఎవరు ఆపలేరు మిమ్మల్ని అని చెప్పారు. అంటే పెద్ద బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆయన. నేను అనుకోలే అసలు. అప్పటి నుంచి చూస్తుంటే ఎక్కడో వెళ్ళిపోయింది ఈ చక్రం. ప్రతి కాంటినెంట్లో ఉంది సార్ ఈ లోకంలో, ఎక్సెప్ట్ రష్యా. ప్రతి కాంటినెంట్లో, ఎస్పెషలీ బికాస్ ఆఫ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎక్కడ వెళ్ళినా తీసుకువెళ్ళేవారు చక్రాలు. ఇంకోటి ఈ వెబ్సైట్ వల్ల వర్డ్ ఆఫ్ మౌతే. మోస్ట్లీ అమెరికన్స్, జర్మన్ పీపుల్, ఫారినర్స్ ఎక్కువ మంది కొన్నారు ఈ చక్రం. సో ఎక్సెప్ట్ రష్యా అన్ని కాంటినెంట్స్లో. కానీ గురువు లేకుండా ఇలా అభ్యసించడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప సాధ్యం కాదు. మనకి వేదాలని శృతులు అంటూ ఉంటారు, అది మనసులోంచి విని రాశారని చెప్తూ ఉంటారు. మీ సంగీత ఇది కూడా సాధన కూడా అలాగే జరిగింది అనుకోవాల్సి ఉంటుంది. పూర్వజన్మ వాసన వల్ల వస్తున్నాయి ఇవన్నీ. మరి జాబులు ఏమేం చేశారు మీరు? నా ఎడ్యుకేషన్ అయ్యాక 1990లో గుంటూరు విజ్ఞాన్ కాలేజ్లో చేరా, డాక్టర్ రత్తయ్య గారి కాలేజ్లో, వడ్లమూడిలో. ఒక 2 years చేశాను నేను. మ్యాథ్స్ లెక్చరర్గా చేరాను. ఎందుకంటే నేను మొత్తం మెడ్రాస్ అంతా చూసా. మెడ్రాస్ దాటి ఎప్పుడు వెళ్ళా. పుట్టింది చెన్నై, నేటివ్ ఏమో విజయవాడ. సో ఆంధ్ర కూడా చూద్దామని కంపల్సరీ అక్కడ వెళ్ళా జాబ్ పర్పస్. అక్కడి నుంచి కాకినాడ వెళ్ళా. కాకినాడలో కాలేజ్లో చేశాను, ఇదే మ్యాథ్స్ లెక్చరర్. ఒక 4 years చేశాను. చెన్నైకి వచ్చేసి కాగ్నిసెంట్ టెక్నాలజీస్ చేరాను. 8 years చేశా. అది మానేసి 2003లో ఒక షిప్పింగ్ కంపెనీలో చేరా. సో దాంట్లో లీడ్ ఆడిటర్, అంటే ISO సర్టిఫికేషన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫర్ షిప్పింగ్ కంపెనీస్. ఈ ప్రస్తుతం అలా కన్సల్టెన్సీ చేస్తుంది. అంటే వృత్తి ప్రవృత్తి ప్యారలల్ గా కొనసాగిస్తూ వచ్చారు. అవును. కానీ
ఇప్పుడు మీకున్న ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో అంత విద్యని సినిమాల్లో పాటల కోసమో లేకపోతే ఇంకోటి కోసం అట్లా ఉపయోగించుకుని పేరు ప్రతిష్టలు కూడా వచ్చేవి కదా చేసి ఉంటే. అవును, అంటే దానికి చాలా సాధన కావాలి సార్. ఇంకోటి సినిమా ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ కూడా కావాలి, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక కాల్ పెట్టాక మళ్ళీ బయట తీయటం చాలా కష్టం. అది చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ 50 దాటిపోయింది. సో చాలా టైం ఉంది, కంపోజ్ చేస్తున్నా. చాలా మంది అడుగుతున్నారు. కానీ డివోషనల్ సాంగ్స్ కూడా చేయొచ్చు, డివోషనల్ చాలా చేయొచ్చు, ఆల్బమ్స్ చేయొచ్చు, జింగిల్స్ చేయొచ్చు, సినిమా స్టైల్ పాటలు చేయొచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ చక్రం ద్వారా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అందరూ సంగీతం కరెక్ట్గా నేర్చుకోవాలి. అంటే అందరికీ సంగీతం ఎందుకు అనే ఒక ప్రశ్న వస్తుంది. అవును, దానికి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ తీసుకోండి, లండన్ ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ వెళ్ళి ప్రతి ఫ్యామిలీలో మ్యూజిషియన్స్ కంపల్సరీ ఉంటారు చిన్నవాళ్ళ నుంచి. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ మ్యూజిషియన్ అంటే మోజాటో, బీథోవెన్ అన్ని పేర్లు చిన్న పిల్లలు చెప్తారు, వాళ్ళు వాయిస్తారు కూడా. ఇక్కడ వచ్చేసరికి పాత జనరేషన్ వరకు తెలుసు, అంటే 1990s 2000 వరకు కొంతమందికి త్యాగయ్య, ముత్స్వామి దీక్షిత్, శ్యామశాస్త్రి అంటే బాగా తెలుసు వాళ్ళ కంపోజిషన్స్. నేను చాలా తిరుగుతూ ఉంటాగా అన్ని స్టేట్స్, ఎస్పెషల్లీ సౌత్లో స్కూల్స్లో అడుగుతూ ఉంటా. త్రిమూర్తులు అంటే ఎవరో తెలుసా అని అడుగుతుంటా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు, అది కరెక్టే. కానీ సంగీతంలో ఎవరంటే తెలియదు అంటున్నారు వాళ్ళు, అంటే అవగాహన జీరో ఆల్మోస్ట్. ఫారెన్లో చూడండి అది కంపల్సరీ అది. అందుకని నేను ఏం చెప్తూ ఉంటా అంటే ఆ చక్రం ద్వారా ప్రతి మనిషి మినిమం 72 అక్కర్ల మేళకర్తాలు, ఒక 10 మేళకర్తాలు 10 జన్య రాగాలు నేర్చుకోండి, 90% మ్యూజిక్ వచ్చేస్తుంది మీకు. అందుకని అది నా సాధన. సో ఎక్కడ వెళ్ళినా ఇదే ప్రెసెంటేషన్ చెప్తూ ఉంటా, ఇంపార్టెంట్ రాగాస్. అది కాకుండా 15 years నుంచి ఆటిజం స్పెషల్ చిల్డ్రన్ పేరెంట్స్ టీచర్స్కి క్లాసులు చెప్తూ ఉంటా ఫ్రీగా. సో కొన్ని రాగాలు, రాగా థెరపీ, రాగ చికిత్స, తంజావూరు సరస్వతి మహాలో చాలా పుస్తకాలు ఉన్నాయి. అవును, లైబ్రరీ వెళ్ళాను అక్కడికి. దాంట్లో రాగ చికిత్స పుస్తకాలు, దాంట్లో ఆటిజం మీద సపరేట్ చాప్టర్సే ఉన్నాయి. అసలు రాగాల వల్ల వ్యాధులు తగ్గుతాయండి? తప్పకుండా అండి, ప్రూఫ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆటిజం చిల్డ్రన్కి నేర్పుతూ ఉంటా త్రూ ద పేరెంట్స్. ఇప్పుడు ఆటిజం చిల్డ్రన్ ఏంటి మెయిన్ ప్రాబ్లం రెండే, ఒకటి ఐ కాంటాక్ట్ ఉండదు, సెకండ్ హైపర్ యాక్టివ్ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తా అంటే ఒక కీబోర్డ్ పెట్టి వాళ్ళు ఇటువైపు కూర్చుంటారు, ఆ చక్రం అటు ఉంటుంది, ఆ రాగం హైలైట్ చేస్తాం కలర్ పెన్తో. అటేమో వాళ్ళ పేరెంట్ టీచర్స్ కూర్చుంటారు, శంకరాభరణం చెప్తాం ఫస్ట్, ఈజీ రాగం అది, వరుసగా ఉంటాయి డాట్స్. ఆ శంకరాభరణం మెల్లిగా ప్లే చేస్తారు. వాళ్ళ టాలెంట్ ఏంటంటే ఆటిజం పిల్లలకి ఒకసారి నేర్పితే అదే పట్టేస్తారు, వాళ్ళు మర్చిపోరు, వాళ్ళు మనమే మర్చిపోతాం. సో వాళ్ళు అలా వాయిస్తూ ముందేమో టీచర్ని చూస్తారు, ఇది కరెక్టా తప్ప, మళ్ళీ వాయిస్తారు. అలా 10 సార్లు వాయించారనుకోండి, టీచర్తో ఐ కాంటాక్ట్ వస్తుంది. అది ఒక 6 months ఒక 10 రాగాలు నేర్పినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. సడన్గా 6 months తర్వాత మళ్ళీ వెళ్ళి ఫీడ్బ్యాక్ అడుగుతాం ఇన్స్టిట్యూట్లో, శంకరాభరణం ప్లే చేయండి, తప్పకుండా అక్కడే ప్లే చేస్తారు, కాన్ఫిడెన్స్. తర్వాత మనం పేరు చెప్పగానే ప్లే చేస్తారు. సో అలా ఐ కాంటాక్ట్ ఒకటి 6 months తర్వాత 100% డెవలప్ అవుతుంది. అది ఓకే, చాలా మందులతో అసాధ్యం, అది కెనాట్ డూ. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరే ఆర్ట్స్ ఉంటాయిగా, ఆర్ట్స్ కూడా చాలా తొందరగా నేర్చుకుంటున్నారు వాళ్ళు, స్కిల్ డెవలప్మెంట్. సంగీతం ద్వారా వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ ఉంటాయి అందరికీ. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆటిజం చిల్డ్రన్కి ఎక్కడో జామ్ అయిపోయింది, మోటార్ న్యూరాన్స్ వెళ్ళట్లా, సిగ్నల్స్ వెళ్ళట్లా. ఈ సంగీతం ద్వారా, ఈ రాగాల ద్వారా ఈ యాక్టివేట్ అయిపోతాయి, లోపల ఉన్న మోటార్ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి ఆ ట్రాఫిక్ జామ్ తగ్గిపోతుంది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మోటార్ న్యూరాన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ మనకి నార్మల్గా తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఉన్న ఆ బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా బీటా అవన్నీ ఉంటాయి అందరికీ. సో హై ఫ్రీక్వెన్సీ గామా వేవ్స్ తిరుగుతూ ఉంటాయి వాళ్ళు హైపర్ యాక్టివ్ కాబట్టి. ఈ సంగీతం ద్వారా ఇట్ బికమ్స్ ఆల్ఫా లెవెల్, అంటే 0.3 hertzకి వచ్చేస్తుంది 6 months లోపల. వాళ్ళు చాలా హైపర్ నుంచి నార్మల్ అయిపోతారు. అలాంటి పిల్లలు నార్మల్ స్కూల్స్ కూడా వెళ్తున్నారు వాళ్ళు. సో అది ప్రూఫ్. అది అదే
ఈ మధ్య మీరు అయోధ్య కూడా వెళ్ళారని చెప్తున్నారు. అవునండి. అది ఎట్లా వచ్చిందండి అది పిలుపు? యాక్చువల్గా నేనేం అనుకోలేదు. మా నాన్నగారు యానివర్సరీ కాశీలో పెట్టాం సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఊరికే మా మిస్సెస్కి చెప్పాను, మా అమ్మది ఏమో అయోధ్యలో పెట్టుకుందా అనుకున్నా ఊరికే చెప్పేసా. సంకల్పం అంత సీరియస్గా చెప్పలేదు. సరే మెడ్రాస్ వెళ్ళిపోయాను. సడన్గా ఒకరోజు మా ఫ్రెండ్ కంచిపురం నుంచి ఫోన్ చేశారు, అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయింది, ఒక 10 మంది సెలెక్ట్ చేస్తున్నాం, మీ పేరు ఫస్ట్ రాసేసా. ఎందుకని అడిగా, ఎందుకంటే నాకు సంగీతం తెలియదుగా, మిగతా వాళ్ళందరూ విద్వాన్స్ అక్కడ. అయితే నేను నా పేరు ఎందుకు, ఎవరు సజెస్ట్ చేశారంటే పరమాచార్య కల్లో కనిపించి 10 పేర్లు చెప్పారట, కంచి పరమాచార్య. దాంట్లో నా పేరు, ఇలాంటి చాలా చేశారు ఆయన, మా ఫ్రెండ్ కూడా. అయితే పరమాచార్య చెప్తేనే ఆయన రాస్తాడు. సో అలా నా పేరు ఫస్ట్ వచ్చింది. వెంటనే ఆయన కూడా వచ్చాడు, మా ఫ్రెండ్ కూడా, త్యాగరాజన్ అని మృదంగం ఆర్టిస్ట్. సో వెంటనే టికెట్స్ బుక్ చేసాం, అక్కడ వెళ్ళాం. అక్కడ చూస్తే ఫస్ట్ డే 9th February 2024 ఫస్ట్ పెర్ఫార్మెన్స్ నాది. అంటే మ్యూజిక్ చక్ర లెక్చర్ డెమో ఇచ్చా, తర్వాత కొన్ని భజన్స్ పాడాను. నేను దేవుడు ఎదురుగా కూర్చుని పాడే అవకాశం వచ్చింది. బాలరాముడు ఎదురుగా కూర్చుని పాడాం, మంచి దర్శనం అయింది. 1/2 hour కూర్చుని ధ్యానం చేసాం అక్కడ. అంతా ఆయన ఇచ్చిన కృప అంతే. భజన్స్ అంటే ఏమేం చేశారండి అక్కడ? భజన్ అంటే నేను ఇది కూడా జనరల్గా ఇప్పుడు భద్రాచలం రామదాస్ కీర్తన చాలా ఉన్నాయి, కానీ చాలా మందికి ఆ లిరిక్స్ తెలియదు. రామచంద్రాయ జనక ఆ పాట ఉందిగా. సో నేనేం చేస్తా అంటే జనరల్ అలాంటి పాటలు తీసుకుని ఆటిజం చిల్డ్రన్కి, మామూలు వాళ్ళకి, నార్త్ ఇండియా వాళ్ళకి ఆ లిరిక్స్ తీసేసి రామ అని పెట్టి పాడుతూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్, రామ 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 రామ్, అలా కీర్తన స్టైల్లో పాడితే వాళ్ళకి చాలా అపీలింగ్ ఉంటుంది. సో ఈ ఆటిజం వాళ్ళకి ఏంటంటే ఇలా ఈ స్టైల్లో పాడినప్పుడు ఈ స్పీచ్ థెరపీ, చాలామంది స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ క్యాండిడేట్ చెన్నైలో అమ్మ కూడా చెప్పలేకపోయాడు చిన్నప్పటి నుంచి. ఈ రామనామ వాళ్ళ మదర్ నేర్పింది ఈ స్టైల్లో. సడన్గా ఒకరోజు అమ్మ అన్నాడు, రామ 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 చెప్తే అమ్మ అనేసాడు. సో మ్యూజిక్ థెరపీ అంత పవర్ ఉంది. ఇంకా రామనామ చెప్పక్కర్ల, తారక మంత్రం అది. సో భజన్స్ ద్వారా కూడా మనం నేర్పచ్చు సొసైటీకి. సో చాలా వైబ్రేషన్స్ వస్తాయి, ముఖ్యంగా భజన్స్ సంగీతం చేస్తే. ఈ కుండలిని శక్తి, కుండలిని చక్రాలు అవన్నీ షట్చక్రాలు అవన్నీ అవేకన్ అవుతాయి. సో దాంట్లో రీసెర్చ్ కూడా చేస్తున్నాయి ఇంకా. ఓకే తర్వాత ఒకసారి ప్రాక్టికల్గా మాకు చూపించండి ఇది ఎట్లా అనేది. ముందు బ్రీఫ్గా ఈ చక్రం గురించి చెప్తాను. ఇదండి చక్రం. సో ఈ చక్రం ఏంటంటే 72 మేళకర్తాలు ఉంటాయి. శ్రీ సరస్వతి 72 మేళకర్త చక్రం, ఎందుకంటే అమ్మోరే నేర్పింది కాబట్టి. ఇటువైపు ఏమో 36 రాగాలు ఉంటాయి, 72 హాఫ్లో. ఇవన్నీ శుద్ధ మధ్యమ రాగాలు అంటాం. వెనకాల వైపు ఏమో ఇంకో 36 ఉంటాయి, ప్రతి మధ్యమ రాగాలు ఇవన్నీ. సో మీకు సంగీతం తెలియకపోయినా ఇక్కడ చూస్తే హిందూ చక్రం ఇవన్నీ ఉన్నాయి. ఈ పేర్లు ఎవరు పెట్టారంటే వెంకట మక్కి అని ఒక 700 years బ్యాక్, ఆయన కూడా మ్యూజిషియన్ అండ్ మ్యూజికాలజిస్ట్. ఇప్పుడు మనం శంకరాభరణం రాగం అంటాం, యాక్చువల్ పేరు ఏంటంటే ధీర శంకరాభరణం పూర్తిగా. కళ్యాణి రాగం అంటాం, మేచ కళ్యాణి. దానికి కారణాలు ఉంటాయి. అంటే కటపయాది టేబుల్ అని కొన్ని ఉన్నాయి గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్లో. దాన్ని బట్టి ధీర శంకరాభరణం పెడితే కానీ ఆ నంబర్ 29 రాదు, ధీరా. సో అలాంటి కాంబినేషన్ చేస్తే ధీర శంకరాభరణం రాగం మేళకర్త నంబర్ 29. సో అలా ఈ నంబర్ ఉంటుంది, రాగం పేరు ఉంటుంది, కింద స్వరాలు ఉంటాయి. స్వరస్థానాలేమో ఈ డాట్స్ రూపంగా చూపించాను నేను. ఈ డాట్స్ వాయిస్తే ఆ రాగం వస్తుంది. సో సరిగమ కూడా అక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం తీసుకుందాం. సో శంకరాభరణం ఇక్కడ ఉందండి. సో 29th మేళకర్త, వరుసగా ఉన్నాయి డాట్స్. సరిగమ పదనీస. మీకు సంగీతం తెలియకపోయినా ఈ ఆ డాట్స్ చూస్తూ ఇక్కడ వాయిస్తే ఆ రాగం వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ చక్రం ద్వారా మేళకర్త నంబర్ 29 శంకరాభరణం. సో
సో 29 ఇటువైపు 36 ఉన్నాయి, వెనకాల 36 ఉన్నాయి. సో 29 ప్లస్ 36 చేస్తే 65 అవుతుంది. ఓకే. సో 65 వెనకాల చూడండి, కళ్యాణి రాగం. ఓకే. వేచ కళ్యాణి శంకరాభరణం లాగా ఉంటుంది. 65 కరెక్ట్. ఒక డాట్ పైకి వెళ్ళింది అంటే మా ఒకటి పైకి వెళ్ళింది, మిగతా అన్ని శంకరాభరణం లాగా ఉంటుంది. సో కళ్యాణి వాయిస్తా, మేచ కళ్యాణి. కళ్యాణి రాగం ఎక్కువ డివోషనల్ సాంగ్స్ వాడతారు. ఓకే. సో అలా ఫస్ట్ వైపు ఉన్న రాగాలు ఏదైనా తీసుకోండి, 36 యాడ్ చేయండి, అటువైపు ఉన్న ప్రతి మధ్యమ రాగ అలాగే ఉంటుంది, కానీ మా ఒకటి పైకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నట భైరవి చూడండి, ఇటువైపు 20 రాగం, మెలకర్త 20, ఇక్కడ నట భైరవి ఉంది. 20 ప్లస్ 36 56 అటువైపు వస్తుంది చూడండి, షణ్ముఖ ప్రియ. అలాగే ఉంటుంది నట భైరవి లాగా, ఎక్సెప్ట్ మా అనేది పైకి వెళ్తుంది, షణ్ముఖ ప్రియ. సో షణ్ముఖ ప్రియ. ఇది షణ్ముఖ ప్రియ. సో ఇవన్నీ రాగాలు. దీని అప్లికేషన్ ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు సాగర్ సంగమంలో తకిట తదిమి పాట ఉంది, అది షణ్ముఖ ప్రియాలో కంపోజ్ చేశారు. ఇంతవరకు మనకి షణ్ముఖ ప్రియ తెలియదు, తెలిసిందిగా రూట్ మ్యాప్ GPS. సో తకిట తదిమి ఈ 3 కీసే. ఓకే. అక్కడ వచ్చేసింది. తర్వాత సెకండ్ బిట్ ఏమో ఈ డాట్స్ కలపటం. సో వచ్చేసింది కదా. సో అలా మీరు కూడా కంపోజ్ చేయొచ్చు, ఎందుకంటే రూట్ మ్యాప్ తెలుసు. సో ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు అదే షణ్ముఖ ప్రియ. కంపల్సరీగా సంగీత దర్శకులు సంగీతం నేర్చుకొని చేయాలండి, లేకపోతే అసలు ఇలాంటి టెక్నిక్స్ తెలిస్తే ఎవరైనా చేయొచ్చు. అదే ఎవరైనా నేర్చుకోవచ్చు, కంపోజ్ చేయొచ్చు. అన్నమయ్య లాంటి వ్యక్తి కీర్తనలు రాశాడండి, ఏ సంగీత పరిజ్ఞానం లేకుండానే మరి చేసాడు కదా. అవును, అదే అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆ సంగీతం దాంట్లో. ఎందుకంటే భక్తి భావ చాలా ఉందిగా ఒకటి. ఇప్పుడు త్యాగయ్య చాలా కంపోజ్ చేశారు, ఎక్కడ రాగం పేరు చెప్పలే ఆయన. ఇప్పుడు వచ్చే జనరేషన్ కర్ణాటిక్ విద్వాన్స్ ఏం చేస్తున్నారు, దానికి ఒక రాగం పెట్టేసి శంకరాభరణము కీరవాణి ఏదో చెప్పి దాంట్లో ఇరికిస్తున్నారు. అదే ఆయన ఏం చెప్పలేదుగా, భక్తి భావంతో పాడారు అన్నమాచార్య కూడా. అలాంటిది అందరికీ అందాలి అసలు సంగీతాన్ని, అందుకని ఈ చక్రం డిజైన్ చేశారు. ఇప్పుడు మీకు తెలిసిపోయిన శంకరాభరణం మీరు కూడా వాయించవచ్చు, స్ట్రైట్ లైన్. 36 యాడ్ చేస్తే కళ్యాణి ఒకటి పైకి పోతుంది. నట భైరవి తెలుసు, దానికి 36 యాడ్ చేసి ఇది వచ్చేసింది. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు 72 రాగాలు అంటారు కదా, సాధారణంగా 72,000 నాడులు ఉంటాయి అంటారు మన శరీరంలో. ఈ 72 మన నాడి కూడా 72 సార్లు కొట్టుకుంటుంది అంటారు. ఈ 72కి ఈ సంగీతంలో కూడా 72 ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి? కారణం ఏంటంటే అసలు టెక్నికల్ గా ఈ 72 నంబర్ ఎలా వచ్చిందంటే, సరి గమ పద ని సా, దీంట్లో సా పా ఫిక్సెడ్ నోట్స్, అంటే ఒకటే సా ఉంటుంది, ఒకటే పా ఉంటుంది. రీ అనేది 3 ఉంటాయి, R1 R2 R3. గా 3 ఉంటాయి, G1 G2 G3. మా 2, M1 M2 శుద్ధ మధ్యమ ప్రతి మధ్యమ. పా ఒకటే, దా 3, D1 D2 D3, N1 N2 N3. సో గ్రామాటికల్గా తీసుకుంటే పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అంటాం మ్యాథమెటిక్స్లో. పర్మిటేషన్ కాంబినేషన్ చేస్తే 72 వస్తుంది, అంతే. అంతకన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు. 72 అంటే కర్ణాటిక్ సంగీతం ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సిస్టమ్ అన్నమాట. హిందుస్థానీ వాళ్ళకి ఏంటంటే 72 ఉండవు, 10 థాట్స్ ఉంటాయి. థాట్స్ అంటే వాళ్ళు కూడా మెలకర్తాయి, అంటే మనం శంకరాభరణం అంటాం, వాళ్ళు బీలవాళ్ళు అంటారు. ఇదే వెస్టర్న్ మ్యూజిక్లో మన సరిగమ పద నీసా అంటాం, వాళ్ళు ABCDEFG అంటారు, సప్త స్వరాలే. వాళ్ళకేంటంటే శంకరాభరణం ఇస్ కాల్డ్ సి మేజర్. అంటే వాళ్ళ దగ్గర ఫారినర్ దగ్గర వెళ్ళి శంకరాభరణం ప్లే చేయంటే వాళ్ళకి తెలియదు, సి మేజర్ అంటే ఇదే ప్లే చేస్తారు. స్వరాలు అవే. దృష్టిలోనే 72కి అంత ప్రత్యేకత ఉంది మొత్తానికి. ఎందుకంటే మీరు చెప్పినట్టు 72,000 నాడులు ఉన్నాయి.
72 టైమ్స్ హార్ట్ బీట్, నార్మల్ హార్ట్ బీట్ 72. సో అలా ఇంకోటి ఏంటంటే మన షట్చక్రాలు కూడా. సో మనం సాధన చేసినప్పుడు ఆ 72 నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ సాధనలో, క్రియాయోగాలు అన్నింటిలో. 12 into 6, సో 6 రౌండ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. సో అలా చూస్తే ప్రతి చక్రానికి మూలాధారం నుంచి సహస్రాల దాకా కొన్ని రాగాలు ఉన్నాయి. ఆ రాగాలు కరెక్ట్గా ప్లే చేస్తే తప్పకుండా ఓపెన్ అవుతాయి, అవి ఓపెన్ అవుతాయి షట్చక్రాలు. ఇప్పుడు చాలామంది చేశారు, ఇప్పుడు టెన్షన్ చేశారు ఎక్స్పెరిమెంట్స్. దీప్ అని ఒక రాగం పాడితే ఆ దీపం వచ్చింది నీళ్ళ నుంచి, అవును, కిరోసిన్ పెట్రోల్ కూడా కాదు అది. సో అలాంటి పవర్స్ చాలా ఉన్నాయి. అమృత వర్షిణి రాగం, అది వాయిస్తే వర్షం పడుతుంది. సో 72,000 ఏంటంటే అది ఒక అద్భుతమైన నంబర్. అది చాలా కనెక్షన్స్ ఉన్నాయి సంగీతానికి, కుండలినికి, హార్ట్ బీట్కి, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఆస్ట్రల్ ప్లేన్ లో వేరే రకంగా మాట్లాడచ్చు. మళ్ళీ 72 తిరిగేస్తే 27 నక్షత్రాలు చెప్తారు. 27 కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అవును. ఇప్పుడు మీరు ఎట్లాగో ఇవి చేశారు కాబట్టి దీంట్లో ఆధ్యాత్మికత కూడా మీకు దాదాపు ఆధ్యాత్మికత పరంగా కూడా చూసుకుంటే మీకు చాలా ఉన్నత దీంట్లో ఉండి ఉంటారు మీరు ఖచ్చితంగా. ఆ అనుభవాలు చెప్పండి సార్. సంగీతం కాకుండా నేను జనరల్గా చెప్తున్నా. నేను 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు స్కూల్లో ఇంటి పక్కన స్టేడియం ఉంది, అక్కడ ఆడుకుంటూ అక్కడ వెళ్ళి పడుకున్నా. అదంతా అడవి, ఐఐటి క్యాంపస్ ఆ రోజుల్లో. అక్కడ అమ్మోరు విగ్రహం ఉంది, పీలియం అంటే దుర్గాదేవి. అది ఎవరికి తెలియదు, కొంతమంది తెలుసు. ఆ విగ్రహం అక్కడ ఉంది, అక్కడ వెళ్ళి పడుకున్నా. అంటే అంతకు ముందు ఎలా ఉండేదంటే నా ఇది ఇన్నోసెన్స్ అని చెప్పచ్చు. ఆ క్లాస్కి వెళ్తే నీ పేరు ఏంటని నాకు తెలియదు, అంత ఇన్నోసెంట్ 3rd స్టాండర్డ్ దాకా. తర్వాత మా క్లాస్ టీచరే మా అమ్మ అనుకునేవాడిని, అంత ఇన్నోసెంట్. కానీ ఆ పర్టికులర్ ఆ రోజు పడుకున్నాక ఒక వాచ్మ్యాన్ చూసి ఇంటికి పట్టుకొచ్చారు. ఆ నిద్రలో సాంస్క్రిట్ శ్లోకాలన్నీ వినిపించేవి, అదేంటో నాకు తెలియదు 3rd స్టాండర్డ్లో. తర్వాత అమ్మోరు కనిపించేది చాలా, అది ఫస్ట్ టైం. అది క్లాస్లో ఎక్కువ చదవకుండానే మంచి మార్క్స్ వచ్చేవి. అలా మొత్తం జర్నీ అలా అయిపోయింది. పెద్ద అయ్యాక కొంచెం ఫిలాసఫీ పుస్తకాలు చదవటం, అక్కడ ఐఐటి నుంచి కొంచెం దూరం వెళ్తే థియోసాఫికల్ సొసైటీ ఉంది, అక్కడ మెంబర్ అయ్యి రోజు సైకిల్ మీద వెళ్ళి అక్కడ పుస్తకాలు చదవటం, ఇంటికి పట్టుకొచ్చి అన్ని పుస్తకాలు చదివేస్తా, thousands of books. సో కాలేజ్ లెవెల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ చదివేస్తా. లీడ్ బీటర్, బ్లావెట్స్కి, యానీ బెసెంట్ అన్నీ అయిపోయాయి. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి, స్వామి రామ బుక్స్ కానీ, ఒకే ఆత్మకథ కానీ, అదే. సో అలా స్టార్ట్ అయింది. కొంచెం పెద్దాక లలిత శాస్త్రం స్టార్ట్ చేశాను నేను. అంటే ఐఐటిలో పుట్టడం వల్ల నాకు అదంతా తమిళ్ కల్చరు, కాస్మోపాలిటన్, ఎక్కువ తెలుగు వాళ్ళు లేరు అక్కడ, మాట్లాడరు వాళ్ళు తెలుగు. అందుకని ఎలా నేర్చుకున్నా అంటే తెలుగు కూడా అమ్మోరే నేర్పింది. లలిత శాస్త్రం క్యాసెట్ కొని అక్కడ పెట్టి, టేప్స్ ఉండేవిగా, ఆ పుస్తకం పెట్టుకుని, తెలుగు పుస్తకం, శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే శ్రీ అంటే ఇలా ఉంటుంది, ఆ క్యాసెట్ పెట్టి పాజ్ చేసి అలా నేర్చుకున్నా తెలుగు. ఓకే. సో అమ్మోరు నేర్పింది అది. తర్వాత ధ్యానంలో అమ్మోరు రావటం కనిపించడం, లలితాదేవి. క్రియాయోగ సాధన చేశారా? క్రియాయోగ 95-96లో స్టార్ట్ అయింది. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడండి అది? అది యాక్చువల్గా నేను కాకినాడలో జాబ్ చేసేటప్పుడు హాలిడేస్ వచ్చాయి. సో సెప్టెంబర్ 21, 1996లో నేను ఏదో ఒక శక్తి లాగిందనమాట. కాకినాడ నుంచి రిషికేష్ వెళ్ళిపోయా ట్రైన్ పట్టుకొని. వెళ్తే అక్కడి నుంచి కొండలు ఎక్కి పైకి వెళ్ళిపోయా. అక్కడ ఎవరు లేరు, చాలా సాధుస్ చాలామంది ఉన్నారు. 4:30 సాయంత్రం అయింది. అక్కడ ఒక గుహ కనిపించింది. సరే అక్కడ వెళ్ళి ధ్యానం చేద్దాం అనుకున్నా. ఒక 5-10 మినిట్స్ చేద్దాం అనుకుని లోపల కూర్చున్నా. బయటికి వచ్చేసరికి December 31, అంటే అన్ని డేస్ పాస్ అయిపోయాయి. తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేదు. అది వేరే టైం జోన్, అది ఎలా చెప్పాలని తెలియదు అది. ఓకే. కానీ అక్కడ ధ్యానం చేసినప్పుడు ఒక దృశ్యం కనిపించింది, ఒక ఔరా లాంటిది రోజు వచ్చేది. అంటే ఆ టైంలో అది ఎవరో తెలియదు నాకు. సరే వచ్చేసా, కిందకు వచ్చేసా. డిసెంబర్ తర్వాత అంత గెడ్డం మీసాలన్నీ ఉన్నాయి. వచ్చేసి చెన్నై వచ్చి ఏం లేదండి. అంటే అది ఒక రకమైన ఎన్విరాన్మెంట్.
ఇప్పుడు రాముడు కూడా గురుగారు నేర్పారుగా బల అతి బల మంత్రాలు, అంటే అది తీసుకుంటే తిండక్కర్లా నిద్రక్కర్లా, అది న్యాచురల్ స్టేట్ ఆ గుహలో. అలా అక్కడ వెళ్ళి కూర్చుంటే అది అయిపోతుంది ఆటోమేటిక్గా తెలియకుండానే. సో అలా అయిపోయింది. సో చెన్నై వచ్చేసాను. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఈ బాబా సినిమా రిలీజ్ అయింది. అక్కడ వెళ్ళి చూస్తే ఆయన ఎవరైతే కనిపించారో ఆ గుహలో ఆయన కనిపించారు ఆ సినిమాలో. ఓకే, అవతార్ బాబాజీ. అప్పుడు షాక్, తెలియకుండా ఆయన దర్శనం ఇచ్చారు. ఇదంతా ఏంటి మాయ అని చాలా డీప్గా అనాలిసిస్ చేశా. క్రియాయోగ కోర్స్ తీసుకున్నా. ఓకే, ఫ్రమ్ రాంచీ తీసుకున్న ఆన్లైన్ కోర్సు. అప్పుడు ఆన్లైన్ లేదు కదా, కరెస్పాండెన్స్ కోర్స్ చేసేవాళ్ళు. తర్వాత ఇనిషియేషన్ అవన్నీ తీసుకున్నా, ప్రాక్టీస్ చేసా. తర్వాత తిరుమందిరం అది కూడా చదివా. తిరుమూలర్ రాసిన తిరుమందిరం చూస్తే చాలా మ్యాచింగ్, క్రియాయోగాకి దానికి చాలా సంబంధం ఉంది. ఇంకా డీప్గా సిద్ధర్స్ గురించి 18 సిద్ధర్స్ పుస్తకం చదివా. తర్వాత అగస్త్య మహాముని అవన్నీ చాలా డీప్గా చదివా. క్రియాయోగా స్టార్ట్ చేశా. ఇప్పుడు కుంభమేళాలో బాబాజీ కూడా వస్తూ ఉంటారంటారు, అట్లాంటి అనుభవాలు మీకేమైనా? అయిందండి. అంటే మా మామగారు పోయినప్పుడు వరంగల్ 2014లో అందరం వెళ్ళాం. అలహాబాద్ కుంభమేళా జరుగుతుంది. అప్పుడు వెళ్ళే ముందే మా మిస్సెస్కి చెప్పా, అక్కడ బాబాజీ వస్తారు, వీలుంటే దర్శనం అడుగుతా మానసికంగా, సిన్సియర్ కోరిక అది. సరే అక్కడ వెళ్ళాం. వెళ్తే అక్కడ చాలాసేపు, అక్కడి నుంచి కాశీ వెళ్ళాలి, చాలాసేపు నుంచున్నాం అలహాబాద్. స్నానం అంతా అయిపోయింది. సడన్గా ఇంత 7 ఫుట్ హైట్ ఒక ఆయన వచ్చారు, సాధులాగా వచ్చి నా ముందు ఆపి కాసేపు కళ్ళు చూశారు. చాలా హైట్ ఉన్నారు, ఒక రిషిలాగా, ఇంత తేజస్సు. కొన్ని అడుగులు వేశారు ఆయన, 10 అడుగులు, మాయమైపోయారు నా ముందే. సరే అది ఆయనే బాబాజీ అర్థమైపోయింది. అక్కడి నుంచి కాశీకి వెళ్ళాం కార్లో, 4 hours జర్నీ. సో కాశీ వెళ్ళాక ఆ క్యూలో నుంచున్నాం దర్శనం కోసం. అప్పుడు మళ్ళీ అవన్నీ రీకాల్ చేస్తున్నా, అలహాబాద్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ. ఊరికే అనుకున్నాం, మరి అక్కడ దర్శనం ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఊరికే సడన్గా వచ్చారు ఆయన. మళ్ళీ వచ్చి ఒక కొన్ని సెకండ్స్, ఎవరు చూడలే, అది నాకు కనిపించారు. బ్లెస్సింగ్ ఇచ్చారు ఈసారి, సెకండ్ టైం. అక్కడేమో చూపుతోనే ఇచ్చారు, సెకండ్ టైం మీరు అడిగిన కోరిక ఇదే, బ్లెస్సింగ్ ఇచ్చి మాయమైపోయారు. ఓకే, సో అది అన్బిలీవబుల్ అనమాట. సో తర్వాత మామూలుగా శ్రీ యుక్తేశ్వర్ గిరి సమాధికి వెళ్ళాం ఒరిస్సాలో. లహరిమాస ఇంటికి వెళ్ళాం కాశీలో. హైదరాబాద్లో ఒక మాతాజీ ఉండేవారు, ఇప్పుడు సమాధి తీసుకున్నారు ఆయన, నిరాహార మాతాజీ. ఆవిడ ఇంటికి వెళ్ళాం. వెళ్తే సాయంత్రం 7:30కి అక్కడ బాబాజీ ఆయన శిష్యులు అందరూ రోజు వస్తారు. ఇప్పుడు కూడా ఆవిడ ఇంటికి, ఆవిడకి కనిపిస్తారట. ఆవిడ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఎక్కడండి హైదరాబాద్లో ఎక్కడో అడ్రస్ చెప్తాండి తర్వాత. అయితే ఆవిడ ఇంటికి వెళ్తే అక్కడ కూర్చుని ధ్యానం చేయని చెప్పారు. ఆవిడ కూర్చుని ధ్యానం చేశా. శ్రీ పరమహంస యోగానంద కనిపించారు నాకు. ఇక్కడ వచ్చి ఇక్కడ మెడుల దగ్గర ఇలా కొట్టారనమాట. కొట్టగానే ఒక ఫీలింగ్ వచ్చింది, అంటే కుండలిని ఓపెన్ అలాంటి ఫీలింగ్. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ కొట్టారు. థర్డ్ ఐ దగ్గర కొట్టగానే ఒక రుద్రాక్షలాగా కనిపించింది, థర్డ్ ఐ లాగా కనిపించింది. చాలా పీస్ఫుల్ అయిపోయాయి మెడిటేషన్, ఎక్స్పెక్ట్ చేయలే. సరే అది బయటికి వచ్చి అమ్మవారికి చెప్దాం అనుకున్నా, మాతాజీకి కనిపించారా ఇలా అని ఆవిడే అడిగింది. ఓకే, అంటే బాబాజీ వాళ్ళందరూ వచ్చారు మెడిటేషన్ చేసినప్పుడు, పరమహంస యోగా ఇలా చేశారు, ఆవిడే చెప్పింది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. బాబాజీ కనపడటం తర్వాత త్రూ లైట్ ఫామ్, కొన్ని సెకండ్సే అడగకుండానే. తర్వాత షిర్డీ బాబా ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. అంటే మా వరంగల్లో ఉన్నాం 2005లో, విజయవాడలో ఇల్లు కడుతున్నాం, మా నాన్నగారు ఇల్లు. వరంగల్లో మీ సొంతూరు విజయవాడ అండి అసలు? అవునండి, విజయవాడ సొంతూరు, నేటివ్. అంటే అక్కడ పాత ఇల్లేమో రిపేర్ చేసి మా నాన్నగారు కట్టమన్నారు. మా నాన్నగారు పారలైజ్డ్, రిటైర్ అయ్యాక స్ట్రోక్ వచ్చింది. అయితే మా మిస్సెస్ వాళ్ళ బాబాయ్ హెల్ప్ చేశారు కట్టడానికి. సో వరంగల్ నుంచి వెళ్ళేవాళ్ళం 6 months అప్ అండ్ డౌన్ విజయవాడకి. సో ఒక రోజు ఏమైందంటే, వరంగల్లో ఉన్నప్పుడు పొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలో షిర్డీ బాబా కనిపించారు.
ప్యూర్ వైట్ లైట్, వైట్ డ్రెస్సు. మీ నాన్నగారు టైం అయిపోయింది వెళ్ళు అని చెప్పారు. సరే నేను ఒకటే ప్రే చేశాను, సరే వెళ్తాను వెంటనే, వెళ్ళేదాకా కాపాడండి, ఒక ఆఖరి చూపు చూడాలని దండం పెట్టా. సరే బ్లెస్సింగ్ అని మాయమైపోయారు. సో నెక్స్ట్ డే వెళ్ళాం. మెడ్రాస్ వెళ్ళాక మా నాన్నగారు బెడ్ రిటర్న్గా చాలా వీక్ ఉన్నారు. నాకు ఎప్పుడైతే బాబా కనిపించారో 3:30 పొద్దున, మా నాన్నగారికి చలేసింది. నేను ఎప్పుడో షిర్డీ నుంచి ఒక షాల్ ఇచ్చా ఆయనకి ప్రెసెంట్ గిఫ్ట్. మా అమ్మని అడిగారట, అల్మార్లో ఒక షాల్ ఇచ్చాడుగా రమేష్, ఆ షాల్ పట్టరా కప్పు అన్నారు. అదే టైంకి మా అమ్మ కప్పింది. నేను వెళ్ళినప్పుడు అదే ఉంది షాల్. మా మదర్ చెప్పింది, ఆయన అడిగారు షాల్ ఏంటంటే. అప్పుడు నేనేం చెప్పాలి ఇవన్నీ. కరెక్ట్ వెళ్ళి ప్రసాదం పెట్టా ఆయన నోట్లో, నా ఒళ్ళోనే పడి పోయారు ఆయన. జస్ట్ 1 డే. షిర్డీ బాబా తర్వాత చాలా దర్శనాలు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి బాబాజీ, షిర్డీ బాబా. సో అన్ఎక్స్పెక్టెడ్ ఋషులు కనిపిస్తారు, ఏదో చెప్తారు, మెసేజెస్. సో మనం అలర్ట్ ఉండాలి. పొద్దున్నే వచ్చి చెప్తూ ఉంటారు కొన్ని మెసేజ్. ఇప్పుడు పిఎంసి పిరమిడ్ స్పిరిచువల్ సెంటర్ వాళ్ళు ఉంటారు, కర్తాళ్ళలో చేస్తుంటారు, అక్కడ కూడా మీరు ప్రోగ్రామ్ చేసినట్టు? అవునండి, గురుగారు ఉన్నప్పుడు పత్రిక గారు పిలిచారు, అప్పుడు వెళ్ళాం. ఇదే శ్రీచక్ర, ఈ చక్రం గురించి లెక్చర్ డెమో 1.5 hours ఇచ్చాం. అక్కడ మంచి రెస్పాన్స్ ఉంది, చాలామంది అప్రిషియేట్ చేశారు. తర్వాత పిఎంసి వాళ్ళు కూడా ఇండివిజువల్గా కూడా పిలిచారు. వైజాగ్లో, విజయనగరంలో, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ చాలా చేసాం. పిరమిడ్ అసోసియేషన్ వాళ్ళు ఆన్లైన్లో కొన్ని ప్రోగ్రామ్, అప్పో దిప్పో ప్రోగ్రాంలో చేసాం. దాంట్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాం. ఇప్పుడు ఈ చక్రం కావాలంటే అవైలబిలిటీ ఎలా అండి? మనకి ఫేస్బుక్ faces108.com అని వెబ్సైట్ ఉంది. www.faces108.com. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చక్రం గురించి. ఇది ఇండియాలో 1000 రూపీస్ అండి, ఫారెన్ కంట్రీస్ లో $50. ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఫారిన్ కంట్రీస్ లో ఎందుకని అంత రేట్ పెట్టారు? $50 యాక్చువల్లీ నథింగ్ అండి వాళ్ళకి, $50 అని. చాలా మంది ఫారినర్స్ కొన్నారు వితౌట్ హెసిటేషన్. సో $50 ఎందుకంటే మన పోస్టేజ్ ఛార్జెస్ చాలా ఎక్కువ, చక్రం ఛార్జెస్ తక్కువే, పోస్టేజ్ చాలా ఆల్మోస్ట్ 300-400 రూపీస్ పెట్టాలి ఒక్కొక్క చక్రం పంపాలంటే. అది చక్రంతో కాకుండా ఇంక వేరే పంపిస్తారా? నేను ఆన్లైన్లో మెటీరియల్ నోట్స్ పంపుతూ ఉంటా, అంటే చక్రంకి సంబంధించిన నోట్స్, వోకల్ నోట్స్ కూడా పంపుతూ ఉంటా. కర్ణాటిక్, హిందుస్థానీ, వెస్టర్న్ అన్నీ ఉంటాయి దాంట్లో. అది కాకుండా ఏంటంటే నేను మా మిస్సెస్ ఫేసెస్ అని ఒకటి ఇనిషియేటివ్ పెట్టాం. ఎన్జిఓ కాదు ఇది, FACES అంటే ఫుడ్, ఎయిడ్, క్లోత్స్, ఎడ్యుకేషన్, షెల్టర్. అనాథ పిల్లలకి 20 years నుంచి చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1000 ఆర్ఫన్స్ అడాప్ట్ చేసాం డిఫరెంట్ ఆర్ఫనేజెస్లో, వరంగల్లో, చెన్నైలో, బెంగళూరు అలా. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ FACES చేస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే ఆ చక్రం నుంచి వచ్చిన డబ్బులు, తర్వాత ఇచ్చే లెక్చర్స్, సెమినార్స్లో, వర్క్షాప్స్ నుంచి వచ్చిన ఫీజు, అవన్నీ ఫేసెస్కి వాడుతూ ఉంటాం. సో ఫుడ్ అంటే బియ్యం బస్తాలు, గ్రోసరీస్ అన్నీ కంపల్సరీ లాస్ట్ Friday ఆఫ్ ఎవ్రీ మంత్ కొనిస్తాం ఆశ్రమంకి. ఎయిడ్ అంటే మెడికల్ ఎయిడ్, మందులు అవన్నీ. కరోనా టైంలో ఏం లేవు, మొత్తం సపోర్ట్ చేసాం, మెడికల్ ఎయిడే చేసాం ఆల్మోస్ట్ 1 year ఫుల్. క్లోత్స్ అంటే న్యూ క్లోత్స్, we buy new clothes and give. ఎడ్యుకేషన్ అంటే ఫీజు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, స్టేషనరీ అలాంటివి ఇస్తూ ఉంటాం. షెల్టర్ అంటే కొన్ని ఆర్ఫనేజెస్ బికాస్ ఆఫ్ సునామీ. అంటే మరి దీనికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇదే ఈ చక్రం నుంచి. తర్వాత మన డబ్బులు కూడా పెడుతూ ఉంటాం, శాలరీస్ అవన్నీ. తర్వాత సొసైటీ కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి. ఫేసెస్ ఆర్గనైజేషన్ చూసి చాలా మంది మన ఫ్రెండ్స్ చిన్న అమౌంట్స్, బర్త్డే, మ్యారేజ్ డే గిఫ్ట్స్ అని పంపుతూ ఉంటారు ఫారెన్ నుంచి. అది ఏదో పెద్దగా చేయాలని కాదు, కానీ దేవుడు ఇచ్చిన శక్తితోనే చేస్తున్నాం. ఈ చక్రం ఒక మార్గం అది. సో ఈ చక్రం డబ్బులు, తర్వాత మా మిస్సెస్ ఏమో పాత న్యూస్ పేపర్స్ ఉంటాయిగా, సో మన కాన్సెప్ట్ ప్రాజెక్ట్ కూడా ఉంది ఒకటి. చెన్నైలో నేను కేంద్ర విద్యాలో చదివా, KVIITలో. 1000 స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్లో. అక్కడ వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్పాం డైరెక్టర్కి, ప్రిన్సిపల్కి. కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో నుంచి
1 month పాత న్యూస్ పేపర్స్ పట్టు రావాలి. ఇప్పుడు హిందూ అయినా ఏ పేపర్ అయినా. సో వాళ్ళ ఇంట్లో నుంచి 2 kgs 3 kgs వస్తుంది ఒక్కొక్క స్టూడెంట్ నుంచి. 1000 into 3 kgs is 3000 kgs. ఒక కేజీ 10 రూపీస్ అనుకోండి, అక్కడ వెండర్కి అమ్మితే 30,000 రూపీస్ ఇస్ జనరేటెడ్ ఎవ్రీ మంత్. లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ వాళ్ళు పట్టుకొస్తారు పేపర్లు, అప్పుడే అమ్మేస్తారు స్కూల్లోనే, మనకు సంబంధం లేదు. వెండర్ వస్తాడు, అమ్మేస్తారు, 30,000 రూపీస్ వస్తాయి. ఆ డబ్బు అంతా ఐఐటి పక్కనే ఒక ఆర్ఫనేజ్ ఉంది, మనం అడాప్ట్ చేసిన ఆర్ఫనేజ్. 400 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా ఒక రిపోర్ట్ ఇస్తారు 1 week ముందే. ఆశ్రమం వాళ్ళు ఆ మెటీరియల్ అంతా కొని అక్కడ వెళ్ళి ఇస్తారు పిల్లలు. అంటే ఈ పిల్లలకి వాళ్ళకి కనెక్షన్ ఇచ్చాం అనమాట. అలాంటి ఆర్ఫనేజెస్ స్కూల్స్కి టైఅప్ చేసాం, అంటే పాత పేపర్తోనే. సో ఫేసెస్ చేస్తారు వాళ్ళు కూడా. ఆల్మోస్ట్ 20 schools 20 ఆశ్రమ్స్ టైఅప్ ఉంది. ఢిల్లీలో కూడా చేసాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెన్నైలో, ఢిల్లీలో చాలా స్కూల్స్ పాత పేపర్లు అమ్మి ఆ డబ్బు అంతా పంపారు ఆశ్రమంకి. ఎక్కడ డబ్బు విషయం లేదు, ఓన్లీ మెటీరియల్. ఎవరికి డబ్బు అనేది ఎవరికి పంచాం మనం, వాళ్ళు కావాల్సినంతా ఇస్తాం మనం త్రూ ఫేసెస్. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. మరి భక్తి ఆల్బమ్స్ అలాంటివి చేసే ఆలోచన కానీ, సినిమాలకి సంగీతం చేయాలన్న ఆలోచన కానీ చాలా ఉందండి. కానీ ఇప్పుడు సిస్టమేటిక్గా వెళ్ళాలి దాంట్లో. ఇప్పుడు ఊరికే ఏదో తెలుసని దాంట్లో కాలు పెడితే కష్టం. అది కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారా మిమ్మల్ని మీరు చేయమని? చాలా మంది అడిగారు. అయితే కొన్ని జింగిల్స్, ఆల్బమ్స్, తెలుగులో కొన్ని చిన్న చిన్న పాటలు కూడా రాసా, కంపోజ్ కూడా చేసి మన దగ్గర ఉన్నాయి ఆల్బమ్స్. ఎప్పుడైనా కావాలంటే ఇస్తూ ఉంటా. ఇప్పుడు సురేష్ పీటర్స్ నా ఫ్రెండే, క్లాస్మేట్. ఆయన ఈ చిక్ బుక్ రైలు అవన్నీ ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కేరళలో. ఆల్మోస్ట్ 50 సినిమాలకు చేశారు ఆయన. తర్వాత స్వర వీణాపాణి గారు కూడా చాలా చేశారు, మా ఫ్రెండే ఆయన కూడా. మీ ఫ్రెండే? అవును, ఫ్రెండే ఆయన. తర్వాత చాలా మంది కలిసాం. ఇప్పుడు ఎస్పి శైలజ గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండే. సో ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ మనం ఏం తెలియకుండా ఎలా ఎంటర్ అవుతాం. అందుకని కొంచెం రీసెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎలాంటి మెలడీస్ కావాలో అన్నీ రెడీ పెట్టుకున్నా. ఒక 10 to 20 సాంగ్స్ ఉన్నాయి. కంపోజింగ్ టెక్నిక్స్ నాకు తెలుసు, ఐ కెన్ కంపోజ్ ఆన్ ద స్పాట్ ఆల్సో. బట్ ఐ నీడ్. అంటే బాలు గారు లాంటి వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు అప్పట్లో? చేశారండి, చాలా చేశారండి. ఆయన కూడా చక్రం పంపాము. మదన్పల్లిలో ఒక ప్రోగ్రామ్కి పిలిచారు ఆయన. సో మెడ్రాస్ నుంచి వెళ్ళాం. సో బాలు గారు కూడా వచ్చారు బెంగళూరు నుంచి. అక్కడ స్టేజ్ మీద మళ్ళీ చక్రం ఇచ్చాం. ఆయన బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చారు. చాలా మంచి పని చేశారు వీళ్ళు, అందరు నేర్చుకోవాలి సంగీతం అని చెప్పారు. తర్వాత ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కచేరీస్కి ఈ చక్రం గురించి అన్ని సభల్లో చెప్పారు. తమిళ్ ప్రోగ్రామ్స్ చాలా చెప్పారు. ఈ పాడుతా తీయగాలో ఒక 10 చక్రాలు ఇచ్చాం, అంటే విన్నర్స్ కి ఇవ్వాలని బాలు గారికి ఇచ్చాం, ఆయన అసిస్టెంట్ కి ఇచ్చాం మెడ్రాస్ లో. అన్ఫార్చునేట్లీ అంత ముందే పోయారు ఆయన. సో ఆ చక్రాలు ఏం చేశామంటే తర్వాత ఎస్పి శైలజ గారికి ఇచ్చాం. అదే 10 చక్రాలు ఇస్తే ఎస్విబిసి ఛానల్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఆ విన్నర్స్ అందరికి మొన్నే 2 years బ్యాక్. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ వాళ్ళ అబ్బాయి కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా, చరణ్ గారు చేస్తున్నారు. మళ్ళీ అట్లాంటి ప్రయత్నం చేయొచ్చుగా? చేయొచ్చండి, చేస్తాం కూడా. చాలా మంది చీఫ్ గెస్ట్ లాగా పిలుస్తున్నారు. వెళ్ళినప్పుడు తప్పకుండా అందరికి ఇస్తున్నాం చక్రం, ఎక్స్ప్లెయిన్ చేసి దాని వాల్యూ ఏంటో తెలియాలిగా. లేకపోతే ఊరికే ఇచ్చామనుకోండి, పూజ గదిలో పెట్టుకుని నమస్కారం పెడతారు. వాల్యూ ఉంది దానికి. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి మీ మిసెస్ సపోర్ట్ ఎంతవరకు ఉందండి? చాలా ఉందండి. మీ పర్మిషన్ ఉంటే ఆవిడ కూడా పిలుస్తాను తప్పనిసరిగా. శ్రీదేవి గారిని. రండి. నమస్తే అండి. ఎట్లా మీరు అసలు నిజంగా చెప్పాలంటే ఇది పూర్వజన్మ సుకృతం అనాలండి. ఇంత ఇది రావటం అనేది మీకేమనిపిస్తూ ఉంటుంది ఆయన చూస్తుంటే? మీరు చెప్పింది కరెక్ట్ అండి, పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే డబ్బులు అంటే ఇవాళ ఉంటాయి, రేపు పొద్దున పోతాయి. కానీ ఇలాంటి విద్యలు పూర్వజన్మ వాసనలతోటే అది మనం గుర్తించగలగాలి అంటుంటారేనే. అందరికీ సద్గురువులు కానీ భగవంతుడు కానీ అందరిని ఒకేలాగా పుట్టిస్తాడు. కానీ మనం కాస్మోస్కి కనెక్ట్ అయ్యి మనం అది రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మనం ఇలాంటివి నేను చేసినటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేయగలరు అని అంటూ ఉంటారు. అలాగే చాలా మెడిటేషన్ ధ్యానం ద్వారానే ఇవన్నీ సాధించారండి.
డబ్బు మీద ఎప్పుడు వ్యామోహం చూపించలేదు మొదటి నుంచి కూడా ఎప్పుడు పెళ్ళైన రోజు నుంచి కూడా. 2015లో వర్షాలు పడి మాకు చెన్నై అంతా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు చెప్పారు, నేను పెద్ద ఉద్యోగం మానేసి సొంత ఇల్లుంది కాబట్టి తినడానికి ఉంటే చాలు మనకు, మిగతా అంతా అనాథలకు ఇద్దాం, ఈ సంగీతం నేను ఎక్కువ ప్రచారం చేద్దాం అనుకుంటున్నా అన్నారు. నీకేమైనా అభ్యంతరం, మరి డబ్బులు అందరూ ఆశపడతారు కదా అంటే నేను చెప్పాను, టాటా బిర్లాలకు డబ్బులు అయితే ఉంటాయి కానీ మీరు చేసే పని మీరు మాత్రమే చేయాలి, టాటా బిర్లా చేయలేరు. సో డబ్బులదే ఉందండి, మీకు ఇష్టమైందే చేయండి. అంటే మనకు వాట్ వీ లైక్ వీఆర్ డూయింగ్, మనకి ఇష్టమైన పని చేయడం ఎంతమంది చేయగలరు? ఇష్టమైన చేయాలని ఉన్నా కూడా ఎవరు చేయలేరు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయి డబ్బులు 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 అనుకున్నప్పుడు వాళ్ళ తిండి కూడా వాళ్ళ సమయానికి తినలేకపోతారు. సో నేను ఈయనను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, నాకు ఇష్టం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్దయ్యాక నేను డొక్కా సీతమ్మ గారు లాగా అన్నదానం చేయాలనుకునేదాన్ని చిన్నప్పుడు. అదే ఆ ఫేసెస్ ద్వారా నేను నా హస్బెండ్ నేనేమో పాత పేపర్లు కలెక్ట్ చేసి స్కూల్ పిల్లల్ని అనాథ పిల్లలకు కలపాలని ఉద్దేశంతో ఒక 10-15 ఏళ్ళ నుంచి లాక్డౌన్ వరకు నేను పాత పేపర్లతో చేశానండి. ఈ లాక్డౌన్ పుణ్యమా అని అసలు ఎవరు పేపర్లు కొనడం మానేసి అందరూ డిజిటల్ పేపర్. అయోధ్య వెళ్ళటం మీద మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీరు అసలు చెప్పలేనంత ఆనందం అండి. మీరు అంటే ఎంతమంది భగవంతుని నమ్మే వాళ్ళకు ఈ విషయాలు, ఈ అద్భుతాలు అర్థమవుతాయండి. తప్పకుండా నమ్మి తీరాలి. మన భారతదేశంలో పుట్టి భగవంతుని నమ్మకుంటే ఎట్లా అండి? కాశీకి వెళ్ళాం, నా పుట్టినరోజుకు ఈయన కాశీకి తీసుకెళ్లారు. అప్పుడు ఈయన చెప్పారు, మా నాన్నగారు ఆబ్దికం ఇక్కడ పెడుతున్నాను, మా అమ్మది శ్రీరామనవమి పుట్టినరోజు, మా అమ్మది నేను అయోధ్యలో పెడతానన్నారు ఈయన ఆబ్దికం. నేను అన్నా, అలా ఒక్కొక్క పుణ్యక్షేత్రం అనుకుంటే మనకు వీలవ్వాలి కదండి అని నేను అన్నాను. అంటే ఆ రాముడి దయ్య ఆయన ఉంటే పిలుచుకుంటారన్నారు. సరిగ్గా రామ మందిరం వాళ్ళు 9 నుంచి 17 దాకా ఫిబ్రవరిలో నవాహం చేశారు, సంగీత నవాహం. అందులో వీరిని మొదటి రోజే పిలిచి స్వామి ముందరే వీరి మ్యూజిక్ చక్ర డెమాన్స్ట్రేషన్ అయింది. అరగంట స్వామి ముందర కూర్చొని మా అదృష్టం కలిగింది. అసలు రాములను చూస్తే చాలా అదృష్టం. అంటే అంటారు కదా, ప్రతిష్ట జరిగినాక అతి కొద్ది కాలంలో ఆ శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి అంటూ ఉంటారు. మేమిద్దరం చాలా స్పిరిచువల్ పాత్ లో ఉన్నాం. మాకు శ్రీ విద్య ఉపాసన కూడా ఉంది, చాలా స్పిరిచువల్. మాకు చాలా గురువులు ఉన్నారు, మంత్రోపదేశం తీసుకున్నాము. వీరికి అదేంటి కావ్యకంఠ గణపతి గారు కూడా కనిపించారు. సాక్షాత్తు లలిత అమ్మవారి ఉపాసన చేస్తారైనా, అందుకని అమ్మవారు కూడా ప్రత్యక్షం అయ్యారు. ఇలాంటివి మన ఇంట్లో మన వాళ్ళకే జరుగుతున్నప్పుడు మనం కోఆపరేట్ చేస్తూ వెళ్ళడం ఒకటే మన ధర్మం, అంతకంటే ఏమీ లేదు. ఏముందండి, తినడానికి ఉంటే చాలు, సొంత ఇల్లు ఉంది, మాకు ఒక ఆనందం. అంటే పైగా ఐఐటి చదివి ఆయన ఈ మార్గంలోకి రావటం అంటే గొప్ప విషయం కదా. ఆయన అదే అంటారు, ఐఐటి చదివిన నన్నే ఎంచుకున్నారు కదా మరి భగవంతుడు, సద్గురువులు, మరి నా పర్పస్ నాకు తెలిసినప్పుడు నేను అదే మార్గంలో నడవాలి కదా అంటూ ఉంటారు. నేను కూడా అనుకుంటా, మీరు నాకు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే మీది పెద్దల కుదిసిన వివాహమేనండి. మాది చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు కానీ తెలుగు మ్యాట్రిమోని, అప్పుడు డబ్బులు తీసుకోకుండా సంబంధాలు ఫ్రీగా చూసేవి, మగవాళ్ళవి ఆడవాళ్ళవి. వీళ్ళ అన్నయ్య గారు అమెరికాలో ఉంటారు, ఆయన పెట్టారు ఈయన డీటెయిల్స్, మా అన్నయ్య గారు నాది పెట్టారు. అప్పుడేం డబ్బులు అవంతా లేదు, మా ఇద్దరిది ఇంటర్నెట్ మ్యాచ్ అండి. బాగా నమ్ముతారు, భగవంతుడు మనల్ని కలపాలనుకున్నాడు కాబట్టి, ఒకే భావం ఆలోచనలు ఉన్న వాళ్ళం కాబట్టి మనల్ని కలిపాడు. మన పర్పస్ మనం మర్చిపోకూడదు, మనం ఎందుకు పుట్టాం, కారణం, మన జన్మ రహస్యం మనం తెలుసుకోవాలి, అదే మార్గంలో నడవాలని. ఇప్పుడు మా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు కుటుంబాల అందరికీ మా గురించి తెలియకపోవచ్చు. ఇంత ఐఐట్ల చదివి డబ్బు వెనుక ఎందుకు పడట్లేదు, మీకు కారు లేదు, బంగ్లా లేదు అనుకునే వాళ్ళే ఉన్నారు. కానీ మీరు ఈ మీడియా కూడా మీరు వినాలి, మాకు 2 వీలర్ కూడా లేదు, కార్ పక్కన పెట్టండి, మాకు 2 వీలర్. అన్ని తిరిగారు మీరు ఐజీ రాముడి దగ్గర కూర్చుని మీరు భజనలు చేశారంటే. ఫ్లైట్లు కూడా చాలా రెగ్యులర్ గా ఎక్కుతాం. అంటే భగవంతుని సంకల్పం, దానికోసం ఉంటూ మేమేం అనుకోం, అలా భగవంతునికి సద్గురువులకు సరెండర్ అయిపోయామండి మేము. దేని వెనక మేము పడము. ఈయన అంటుంటారు, ఆ అమ్మవారిని నమ్ముకుంటే అన్ని ఆవిడే చూసుకుంటారు, మనకెందుకు, టోటల్ సరెండరెన్స్ అనేది ఉండాలి అని నాకు చెప్పారు. నాకు కొంతకాలం నేను కూడా ఒక వేరే ఇంట్లోంచి వెళ్ళిందాను కదా, నాకు కూడా టైం పట్టింది స్టార్టింగ్ లో ఆయనతో మింగిల్ అవడానికి. అట్లా ఏం అవ్వలేదు కానీ ఇంత డెడికేషన్ అనేది నాకు అంత తెలీదు. అంటే ఇంత డెడికేటెడ్ ఉంటే ఇంత జరుగుతాయని తెలియదు నాకు. కానీ నాకు కొన్ని ఎక్స్పీరియన్స్లు అయ్యాయి, నాకు కూడా అయిన తర్వాత డబ్బుతోటి పదవితోటి ఏమి కానివి, కేవలం ఆధ్యాత్మిక మార్గం, సద్గురువుల కృప ఉంటే, అమ్మవారి దయ ఉంటే తప్పకుండా అవుతాయని నేను నా ఎక్స్పీరియన్స్ నేను చేశాను. సో వీరి ద్వారా కూడా ఇలాంటి అనుభవాలు మనం ప్రత్యక్షంగా అనుభవిస్తే గానీ మనకు తెలియదు. జనరల్ గా కొంతమంది బయట వాళ్ళు నమ్మరు కూడా ఇట్లాంటివి. అంటే ఈయన అంటారు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం మనకు లేదు, ఎవరికైతే భగవంతుడి మీద సద్గురువుల ఎక్స్పీరియన్స్ అవుతుందో
వాళ్ళకి టైం వస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం చెప్పి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ప్రయత్నం కూడా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి దాని విలువ తెలియనప్పుడు వాళ్ళు నమ్మరు కదా. కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే తప్ప వాళ్ళు నమ్మరు. సో అట్లా మా ఇద్దరికి చాలా అనుభవాలు. లలిత అమ్మవారిని ఒక రోజు నేను చూసిన అనుభవం ఏంటంటే, నేను అమ్మవారిని చూడలేదు కానీ బ్రాహ్మీ ముహూర్తంలో నేను ఎందుకో లేచాను రాత్రి 3:30. ఆ టైంలో వంటింట్లోంచి చాలా సువాసనలు వస్తున్నాయి. నేను చూసి ఈయన అగరబత్తి పెట్టి ఏమైనా పూజ చేస్తున్నారు అనుకున్నా. ఈయన చాలా స్టిఫ్ గా ఉండి మెడిటేషన్ లో ధ్యానంలో ఉన్నారు. ఈయన చాలాసేపటికి ఆయన లేచి చెప్పారు నాకు, లలిత అమ్మవారు నేను ఖడ్గమాల చదువుతుంటే అమ్మవారి శ్వాస వచ్చి ఆయనకి పడిందట, ఆయన మీద పడి కళ్ళు తెరిచి చూస్తే సాక్షాత్తు అమ్మవారు కనిపించింది. సహస్రారం మీద చేయి పెట్టి ఒక సెకండ్ లో ఆవిడ మాయమైపోయారు. కానీ ఆ వాసన నేను అనుభవించాను. 24 గంటలు ఉంది ఆ వాసన. ఒక దివ్యమైన వాసన అండి. అది మనం అటువంటిది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అట్లా జరిగినాయండి. అందుకని నేను వీరికి సహకరించుకుంటే వెళ్తున్నాను. మంచి మార్గంలో ఉన్నారు కాబట్టి. ఇంకా చాలా ఇదండి మీ నిజంగా మీరు ఇట్లా ఈ మార్గంలో, మీరు ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఇద్దరు వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. అది గురువులు కూడా మమ్మల్ని అలాగే ఎంచుకుని, మాకు అసలే తెలియని గురువులు మమ్మల్ని వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పి మాకు శ్రీ విద్య ఉపాసన ఇయ్యమని, శ్రీ విద్య దీక్షా నామాలు కూడా మాకు ఇచ్చి గురువులు వాళ్ళకి చెప్పారట ఏ నామాలు మాకు ఇవ్వాలని. అసలు చూడండి, మీరు చెన్నైలో ఉండేవాళ్ళు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మీరు ఇక్కడికి వస్తారనే. నాకు మీరు వచ్చే వరకు కూడా గంట ముందు వరకు నాకు తెలియదు. అవును, గంట ముందు వరకు కూడా నాకు తెలియదు. ఆటోమేటిక్గా నేనేదో కారణం పనుండి ఒక వ్యక్తికి ఫోన్ చేయటం, ఆయన ఉషశ్రీ గారి అల్లుడికి ఫోన్ చేయటం, వెంటనే మీరు వాళ్ళ ఇంట్లో ఉండటం, రమ్మనగానే మీరు రావటం అనేది ఇదంతా భగవంత్ సంకల్పమే, వేరే ఏమీ కాదు. మేము అయోధ్య నుంచి వరంగల్కి వచ్చినట్టు తెలిసి ఇక్కడ సోహం అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. సోహం వాళ్ళు వచ్చి ఈయన ప్రోగ్రామ్ చేశారు. అది చూసి ఆంధ్ర మహిళా సభ వాళ్ళు పిలిచారు. అది చూసి కేశవ మెమోరియల్ కాలేజ్ వాళ్ళు పిలిచారు. సో అంటే మేము ఏది ప్రిపేర్ అయ్యి అవ్వలేదు. అలా అందరికి మనం సంకల్పం బాగుంటే అలాగే దేవుడు అరేంజ్ చేస్తారు. దీంట్లో మేము ఆశించేది ఏం లేదు. సో అన్ని ప్రోగ్రామ్స్ చేసాం. ఉషశ్రీ గారి కూతురికి తెలిసింది మేము ఇక్కడ వచ్చామట్టు. ఆవిడ పిలిచారు. అసలు మీరు ఎవరో మాకు ఇక్కడ దాకా వచ్చేదాకా తెలియదు. అంటే గురువుల లీలలు అలా ఉంటాయండి. మనం కనెక్ట్ అవుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి అవి. సార్ చెప్పారు బాబాజీ గురించి అనుభవం చెప్పారు. నేను కూడా రజనీకాంత్ బాబా సినిమా ఫంక్షన్ లో క్రియాయోగం గురించి చూపిస్తూ ఈయన బాబాజీ, ఈయన వయసు 2500 సంవత్సరాలు, ఇంకా హిమాలయాల్లో శరీరంతో ఉన్నారని ఒక మాట అన్నారు ఆయన. అది క్రియాయోగం వల్ల సాధ్యమైందని చెప్పారు. ఇదేంటి రజనీకాంత్ ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాను. నేను విశాలానంద బుక్ హౌస్కి వెళ్తే క్రియాయోగం నీలోకి నీ పైన అనే ఒక బుక్ దొరికింది. ఆ బుక్ చదివితే మనకి తెలియని ప్రపంచం చాలా ఉన్నది. ఇన్నాళ్ళు నేను ఒకప్పుడు హేతువాదునండి, ఎథిస్ట్ని. రజనీకాంత్ క్రియాయోగం అనే మాట వాడటం, బాబాజీ ఇన్ని సంవత్సరాల వయసుతో ఇంకా హిమాలయాల్లో సశరీరంతో ఉన్నారు అని అనటం వల్ల ఆ క్రియాయోగం గురించి స్టడీ చేయడం అనేది మొదలైంది. అలా నేను కూడా ఇలా వెళ్ళిన వాళ్ళని చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయ్యి ఎలా కలిసాము. అవును అవును, ఇదే గురువుల కృప అంటే. గురువులు మనను వీరు చెప్తారు నాకెప్పుడు, ఒక జన్మలో మనమందరం ఒక గురువు శిష్యులమాట. అందుకే ఆ సమయం వచ్చేదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఉషశ్రీ గారి కూతురింటికి వెళ్ళడం అనేది ఒక కారణమైంది మనం కలవడానికి. మీరు ఎక్కడ అయోధ్య రాముడి దగ్గరికి వెళ్ళి అదే రామాయణాన్ని మన ఆల్ ఇండియా రేడియోలో వినిపించిన ఉషశ్రీ గారి కూతురితో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ ఇటు రావటం. అవునండి, చాలా కరెక్ట్ చెప్పారు మీరు. భగవంతుని కృప అండి. ఇదే మార్గంలో నడవాలనుకుంటున్నాం మేము. అదే, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు, ఇప్పుడు ఈ రాగాలు ప్రాక్టికల్గా ఒకసారి చూపించరా మాకు? తప్పకుండా. కొన్ని రాగాలు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణ రాగం, మేళకర్త 29. అవును, 29. ఇక్కడ చూస్తే ఆ చుక్కలు వరుసగా ఉన్నాయి, లైన్గా ఉన్నాయి. సో అది చాలా ఈజీ రాగం. ఓకే. ఈ 5 వేళ్ళు ఉన్నాయిగా, తంబ్ అనేది 1, ఈ 2, ఈ 3. సో 1 2 3 ప్లస్ 1 2 3 4 5, 3 + 5 8. సో అన్ని స్వరాలు వరుసగా వస్తాయి. సో 1 2 3 తర్వాత ఈ తంబ్ కిందకి రావాలి. 1 2 3 4 5 మళ్ళీ రివర్స్ లో. అప్పుడు ఆ రాగం ఫీల్ వస్తుంది అన్నమాట. ఓకే. అది శంకరాభరణం. సో అలాగే దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఆ మేళకర్త నెంబర్ 29. అవును. సో ఒకవైపు ఏమో 36 ఉన్నాయి, ఇంకో వైపు ఏమో 36 ఉన్నాయి. సో 29 + 36 తీసుకుంటే 65. సో 65 చూడండి అటువైపు. ఇక్కడ 65 వచ్చేసరికి మేచ కళ్యాణి. అది ఎలా ఉంది చూడటానికి? ఆల్మోస్ట్ శంకరాభరణం లాగా ఉంది. ఒకటే చుక్క ఏమో పైకి వెళ్ళింది, అంటే మా పైకి వెళ్ళింది. అది కూడా ఒకసారి ప్లే చేస్తా. కళ్యాణి రాగం.
ఇది ఎక్కువగా డివోషనల్ పాటలు చేస్తారు. వాడుకుంటారు ఈ కళ్యాణి రాగం. అలాంటి డివోషనల్ సాంగ్స్ అన్ని కళ్యాణిలో ఉన్నాయి. ఓకే. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవైపు అంటే సైడ్ 1 లో ఏదైనా తీసుకోండి రాగం, ఆ రాగం నంబర్ కి 36 యాడ్ చేయండి, చేస్తే అటువైపు ఉన్న రాగం మ్యాచింగ్ రాగం వస్తుంది. ఓకే. దాంట్లో తేడా ఏంటంటే మా ఒకటి పైకి వెళ్తుంది, అంతేనా? ఒకటే తేడా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నట భైరవి తీసుకోండి, అటువైపు మెలకత్తా నంబర్ 20. నట భైరవి. నట భైరవి. ఇది నట భైరవి. 56. 20 + 36 56. షణ్ముఖ ప్రియ. అవును. షణ్ముఖ ప్రియాలో మా పైకి వెళ్ళింది. ఇది షణ్ముఖ ప్రియ. సో ఈ రాగంలో ఇళయరాజా గారు మంచి కంపోజిషన్ ఇచ్చారు. సాగర్ సంగమంలో తకిట తదిమి పాట. అలా కనెక్టింగ్ ద డాట్స్ అన్నమాట. ఇప్పుడు మనకి డాట్స్ ప్యాటర్న్ తెలుసు కాబట్టి మనం కూడా కంపోజ్ చేయొచ్చు. ఇదే షణ్ముఖ ప్రియాలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, అన్ని డాట్స్ కనెక్ట్ చేస్తా నేను. అంటే ఇలాగే వెళ్ళాలని లేదు, జంప్ కూడా చేయొచ్చు. అవును. సో ఏదో వస్తుంది ఆటోమేటిక్. ఇది ఆన్ ద స్పాట్ కాంపోజిషన్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి రాగం ఉంది, మేళకర్త. అది కీరవాణి రాగం, మేళకర్త 21 సైడ్ 1 లో. దీంట్లో బ్యూటిఫుల్ మెలడీస్ ఉన్నాయి. సో ఈ పాట అన్వేషణ సినిమాలో ఇళయరాజా గారు మొత్తం ఆ రాగం మొత్తం వాడారు. ఓకే. అక్కడ ఉన్న డాట్స్ అన్ని కంబైన్ చేయటం, అది ప్రాక్టీస్ తో ఒకసారి ఆ పాట వింటే తెలిసిపోతుంది. ఇంకోటి బెస్ట్ లెర్నింగ్ మెథడ్ ఏంటంటే, రాగం తీసుకుని ముందు మీరే కంపోజ్ చేయండి. కంపోజ్ చేస్తే ఆల్రెడీ ఉన్న పాటలు ఈజీగా అర్థం అయిపోతాయి. సో ఇదే కీరవాణి రాగంలో మనం కంపోజ్ చేయొచ్చు. ఏదో వస్తుంది ఆటోమేటిక్. ఓకే. బ్యూటిఫుల్. ఆ రాగంలోనే ఉంది ఆ బ్యూటీ. ఊరికే డాట్స్ కనెక్ట్ చేయటం వల్ల ఇంకా మంచి మెలడీస్ వస్తాయి. ట్యూన్ ఇవ్వటం అంటారు, ఇక్కడ ట్యూన్ గా మార్చి ఇచ్చేస్తారు. అంతే. అవును. లిరిక్ రైటర్ రాస్తాడు. అంతే. అంటే ఆ రాగం తీసుకుని డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. అంటే ముందేమో ఫ్లూట్ పెడతారు ఒక ట్రాక్, ఇంకో ట్రాక్ ఏమో వైలన్ పెడతారు. ఆ రాగాన్ని స్ప్లిట్ చేయటం అన్నమాట. స్ప్లిట్ చేసి మళ్ళీ కంబైన్ చేస్తే బ్యూటిఫుల్ పాట. ఇప్పుడు కొన్ని పాటలు చాలా అందంగా చాలా హిట్ గా అవుతాయండి, అది కారణం ఏంటి? కారణం అంటే రాగం బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మేళకర్త నంబర్ 15 చూడండి, మాయా మానవ గోల.
ఈ సంగీతంలో బ్యూటీ ఏంటంటే ఇవన్నీ మేళకర్త రాగాలు, పేరెంట్ రాగాలు. ఈ మేళకర్త తీసుకుని ఒకటో రెండో స్వరాలు తీసేస్తే జన్య రాగాలు వస్తాయి. జన్య అంటే చైల్డ్, పేరెంట్ నుంచి చైల్డ్. సో ఈ మాయా మాలవ గౌలాలో మా అండ్ నీ ఈ రెండు స్వరాలు తీసేస్తా. ఓకే. ఇది వినటానికి ఎలా ఉంది? సూర్యోదయం. ఇది భూపాల రాగం. సో మాయామాలవ గౌలాలో మా నీ తీసేస్తే భూపాల రాగం వస్తుంది. శంకరాభరణం సినిమాలో ఒక మంచి స్వర పాట ఉంది. సో ఆ పాట ఇస్ బేస్డ్ ఆన్ భూపాల రాగం. సో నాకు ఆ స్వర స్థానాలు తెలుసు కాబట్టి నేను ఈజీగా ప్లే చేయొచ్చు. ఇంకోటి ఇదే మాయామాలవ గౌలాలో ముందు ఒకసారి వాయిస్తా. మాయామాలవ గౌల ఇంతకుముందు మా నీ తీసేసాం. మనీ అంటే జనరల్ టెక్నిక్ ఏంటంటే ఏదో ఒక మేళకర్త తీసుకుని మనీ తీసేయండి, మనీయే ప్రాబ్లం అన్నింటికి. సో మనీ తీసేస్తే మంచి జన్యాలు వస్తాయి. ఓకే. సో ఇదే మాయామాలవ గౌల పా ఒకటి తీసేస్తా. ఇది లలిత రాగం. లలిత ప్రియ కమలం రుద్రవీణలో. అవును. ఇది లలిత రాగంలోనే కంపోజ్ చేశారు రాజా సారు. లలిత ప్రియ కమలం అంటే ఒకే మేళకర్త నుంచి మనీ తీసేస్తే భూపాలం వచ్చింది, పా ఒకటి తీసేస్తే లలిత రాగం వచ్చింది. ఇప్పుడు మీరు అడిగారుగా బ్యూటీ ఆఫ్ మెలడీస్ అని, అలాగే పుడతాయి అన్నమాట. సో మనం ఎలా వాడుకుంటే అలా. సాధారణంగా ఏ రాగంలో ఎక్కువ హిట్ పాటలు ఉంటాయండి? మెయిన్ గా కీరవాణి అండి. ఇప్పుడు ప్లే చేశాగా చాలా బ్యూటిఫుల్ మెలోడియస్ స్ట్రక్చర్ ఇది. ఇంకోటి శంకరాభరణం, అన్ని స్వరాలు వస్తాయి. సో టెక్నికల్ గా చూస్తే శంకరాభరణంలోనే అది కింగ్ ఆఫ్ రాగాస్ అంటాం. సో శంకరాభరణంలో అంటే సి టు సి ప్లే చేస్తే శంకరాభరణం, డి టు డి ప్లే చేస్తే కరహప్రియ అవుతుంది. ఓకే. ఈ టు ఈ అలా శంకరాభరణంలోనే 6 మేళకర్తాలు ఉన్నాయి ఆటోమేటిక్ గా. అందుకని కింగ్ ఆఫ్ రాగాస్ అంటారు. సో ఇంపార్టెంట్ రాగాస్ ఏంటంటే కీరవాణి, మాయామాలవ గౌల, శంకరాభరణం, ఇవన్నీ మేళకర్త రాగాలు. ఓకే. కళ్యాణి రాగం. ఈ జన్య రాగాల్లో మోహన రాగం. శంకరాభరణం తీసుకోండి, మణి తీసేయండి. సో ముందు శంకరాభరణం, దీంట్లో మణి తీసేస్తే దీన్ని మోహన రాగం అంట. మోహనం. ఓకే. ఇప్పుడు వినటానికి ఎలా ఉంది మోహన రాగం అంటే? ఇమోషన్ అంటే కనెక్టింగ్ విత్ ఫీలింగ్స్ అన్నమాట. ఎలా ఉంది ఫీలింగ్? అద్భుతంగా ఉంది. సో హ్యాపీ ఫీలింగ్ అని చెప్పచ్చు. సో ఇదే మోహన రాగంలో ఈ గాకి బదులు ఒక హాఫ్ నోట్ తగ్గిస్తా నేను. మిగతా నోట్స్ అలాగే ఉంటాయి, మోహన రాగం నోట్సే. గా హాఫ్ నోట్ తగ్గిస్తా. సో ఫీల్ ఏంటి? సాడ్ ఫీలింగ్. జస్ట్ హాఫ్ నోట్ తేడా వల్ల హ్యాపీ రాగం సాడ్ గా మారిపోయింది. కొన్ని రాగాలు ఎలా ఉంటాయంటే ఆ రాగంలోనే ఆ రాగం పేరు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సాడ్ రాగం పేరు ఇంతవరకు చెప్పలేదుగా. అవును.
దీంట్లో రాగం పేరు ఈ 3 నోట్స్ వాయిస్తా, దాంట్లోనే ఆ పేరు వచ్చేస్తుంది. ఓకే. శివరంజని 3 నోట్స్ లోనే వచ్చేసింది. శివరంజని అంటే అలా కొన్ని రాగాలు ఉంటాయి, ఆ రాగంలోనే పేరు వచ్చేస్తుంది. కీరవాణి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 4 నోట్స్. తెలుగులో మనం తెలుగు వాళ్ళం కాబట్టి శివరంజని అనుకున్నాం. అదే వేరే మరి భాషల వాళ్ళకైతే ఎట్లా దాన్ని? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందుస్థానీ తీసుకుంటే మనం శంకరాభరణం ప్లే చేసాం, ధీర శంకరాభరణం, వాళ్ళకు కూడా అవే నోట్స్ ఉంటాయి కానీ పేరేమో బిలవల్. హిందుస్థానీ వాళ్ళు బిలవల్ అని పిలుస్తారు శంకరాభరణం. ఈ వెస్టర్న్ వాళ్ళు ఏంటంటే సి మేజర్ అంటారు. ఇప్పుడు ABCDEFG, సో ఇది సి అన్నమాట. ఏ కీబోర్డ్ పియానో అయినా ఇది సి ఎప్పుడైనా. సో మనం ఫారినర్ దగ్గర వెళ్ళి శంకరాభరణం ప్లే చేయండి అంటే తెలియదు వాళ్ళకి. సి మేజర్ ప్లే చేయండి అంటే ఇదే వాయిస్తారు వాళ్ళు. హిందుస్థానీ వాళ్ళు బిలవల్ ప్లే చేయాలంటే అదే వాయిస్తారు. కానీ తేడా ఏంటంటే మనం వరుసగా వెళ్తాం సరిగమ పదనిస. హిందుస్థానీ వాళ్ళేమో స నుంచి రీ వెళ్ళటానికి చాలా టైం పడుతుంది, అంటే అలా లాగుతారనమాట, కొంచెం టైం పడుతుంది. అది స్టైల్ ఆఫ్ సింగింగ్, స్టైల్ ఆఫ్. అంటే 1 month దీని మీద కూర్చుంటే మనకి దాదాపు, అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ చక్రం పెట్టుకొని ఒక 20 మేళకర్తాలు, అంటే 10 మేళకర్తాలు నేర్చుకుంటే ఇంకో 10 ఆటోమేటిక్ వచ్చేస్తాయి, 36 యాడ్ చేస్తే. సో 20 రాగాలు తెలిసిపోతాయి. రోజు ఒక రాగం, వారానికి ఒకటి పెట్టుకోండి, ఒక 4 months లో మొత్తం కవర్ చేయొచ్చు. ఈ జన్య రాగాలు కూడా నోట్స్ ఇస్తాను నేను ఈ డాట్ ఫామ్ లో. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ వరల్డ్ మ్యూజిక్ కవర్ చేయొచ్చు ఈ చక్రం ఉంటే. కొన్ని కాంప్లికేటెడ్ మెలడీస్ ఉన్నాయి వెస్టర్న్ లో. ఇది ఎవరు కంపోజ్ చేశారంటే మన త్రిమూర్తుల్లాగా త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్స్వామి దీక్షితర్ లాగా వెస్టర్న్ వాళ్ళకి 3 ఉండేవారు. మొజార్ట్, బీథోవెన్, బ్యాక్, PACH. అయితే ఈ పర్టికులర్ మెలడీ మనం ఎక్కడ వింటాం, ఈ కార్ రివర్స్ లో వింటాం. కానీ ఎవరు కంపోజ్ చేశారు? బీథోవెన్. ఎందుకు కంపోజ్ చేశారంటే ఈ రాగం, ఈ మెలడీ పేరు ఫుర్ ఎలిజీ. మనం ఫార్ అంటాం, జర్మన్ వాళ్ళేమో FUR అంటారు. ఎలిజీ అనేది ఒక చిన్న అమ్మాయి పేరు. అయితే బీథోవెన్ ఆయన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న అమ్మాయి ఉంది, ఫ్రెండ్ వాళ్ళ డాటరు. ఆ అమ్మాయి అడిగింది అనమాట ఒక కంపోజిషన్ చేయండి అంటే వెంటనే ఇది కంపోజ్ చేశాడు. చేసి ఫుర్ ఎలిజీ అంటే ఫార్ ఎలిజీ అని పేరు పెట్టారు టైటిల్ కి. అది వరల్డ్ ఫేమస్ అయిపోయింది. సో ఆ కంపోజిషన్ టెక్నిక్స్ అనేది తెలుసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికోసం లేవు, సంగీతానికి లేదు. అది మెయిన్. దాన్ని పాప్ సాంగ్ అంటారు, ఇంకో రకం పేరు పెట్టుకుంటారు అంతే. కర్ణాటిక్ సంగీతం ఏంటంటే 72 మేళకర్తాలు మొత్తం సిస్టమాటిక్ ఫామ్ అది. హిందుస్థానీ వాళ్ళకి థాట్స్ ఉంటాయి, అంటే 10 ఉంటాయి, మనలాగా 72 ఉండవు. ఇంతకుముందు చెప్పాక శంకరాభరణం, బిలవల్ అలా 10 ఉంటాయి. వెస్టర్న్ వాళ్ళకి 4 ఉంటాయి, ఒక మేజర్ 4 మైనర్స్ అని. మొత్తం వరల్డ్ మ్యూజిక్ దీంట్లో ఉంది, నేర్చుకోవచ్చు ఈజీగా. సార్ ఇప్పుడు మనం శంకరాభరణం రాగాలు వీటి గురించి మాట్లాడాం కాబట్టి, శంకరాభరణం లాంటి సినిమా తీసిన కళా తపస్వి విశ్వనాథ్ గారితో మీకు పరిచయం ఉందా? చిన్నప్పటి నుంచి ఉందండి. ఎందుకంటే నేను విశ్వనాథ్ గారి అబ్బాయి రవి నా క్లాస్మేట్ కాలేజ్లో. సో అలా కాకుండా ఒకసారి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం, రవి లేడప్పుడు. వెళ్ళినప్పుడు సార్ ఉన్నారు, చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారు. అప్పుడు అంత పరిచయం లేదు సార్, అంటే 1983-84 అప్పుడు సాగర్ సంగమం, శంకరాభరణం అని ఆల్రెడీ వచ్చాయి. కానీ ఆయనే తీశారని నాకు తెలీదు, వేరే పని మీద వెళ్ళా. ఆయన పిలిచి సినిమా తీస్తున్నా మీరు వేస్తారా అని అడిగారు డైరెక్ట్. అప్పుడు చాలా భయం వేసింది అసలు, అంత గ్రేట్ సినిమా డైరెక్టరు. అయితే అడిగి చెప్తాను సార్ అని చెప్పి వచ్చేసా. ఇప్పుడు IIT క్యాంపస్లో ఉండేవాళ్ళం. ఇంటికి వచ్చాక ఏం చెప్పలే మా పేరెంట్స్కి, అదంతా అకాడమిక్ అట్మాస్ఫియర్గా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మర్చిపోయా. పెళ్ళి అయ్యాక ఏమైందంటే మళ్ళీ ఒక ఫంక్షన్లో కనిపించారు సార్ విశ్వనాథ్ గారు.
చూస్తే మా మిస్సెస్ వెళ్ళి పరిచయం చేసుకుంది, నేను కూడా వెళ్ళా. గుర్తుపట్టారు. ఆల్మోస్ట్ 15 years అయిపోయింది, 15-20 years. ఎక్కడో పారిపోయావు, ఇప్పుడు దొరికావు నువ్వు అని చెప్పారు ఆయన. తర్వాత మా మిస్సెస్ ఏమో ఆయన సినిమాల మీద PhD చేస్తుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సాగర్ సంగమం మీద ఎంఫిల్ చేసింది మా మిస్సెస్. ఓకే. దానికి థీసిస్కి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు. ఓకే. పర్టికులర్ సినిమాలు తీసుకుని నేను ఒక పుస్తకం రాసా. ఆ పుస్తకం ఏంటంటే ఆర్ట్ ఇన్ ద ఆర్టిస్ట్ అండ్ ఆర్టిస్ట్ ఇన్ ద ఆర్ట్. అది ఇంగ్లీష్లో రాసా, అరౌండ్ 60 pages ఉంటుంది. నేను ఏం చేశా అంటే క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ కె విశ్వనాథ్ ఫిల్మ్స్ కొన్ని సెలెక్ట్ చేశా. అంటే మోస్ట్లీ ఎస్తో స్టార్ట్ అయిన సినిమాలు, సాగర్ సంగం, శంకరాభరణం, స్వాతిముత్యం, సిరివెన్నెల అలాంటివి తీసుకుని కొన్ని షార్ట్స్ తీసుకుని ఆ సినిమాల్లో ఫ్రీజ్ చేసి దాని గురించి ఇన్డెప్త్ మై వ్యూ అనాలిసిస్ చేసి రాశా. ఆ పుస్తకం ఆయన ఇంటికి వెళ్ళి చూపించా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. అంటే ఆయన వ్యూ కాకుండా ఒక మామూలు మనిషి ఎలా చూస్తాడు కొన్ని సీన్స్ ఇన్డెప్త్గా. ఓకే. ఆ పుస్తకం ఇచ్చా ఆయనకి. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మొన్న కూడా ఒక 1 year anniversary అయింది, వెళ్ళాం వాళ్ళ ఇంటికి. రవి పిలిచారు, వెళ్ళాము. మిరకల్ ఏంటంటే వెళ్ళినప్పుడు ఆయన విశ్వనాథ్ గారు చదివిన కొన్ని పుస్తకాలు చాలామంది ఇస్తారు, ఆ పుస్తకాలు కొన్ని పుస్తకాలు తీసుకుని ఆ గడపలో పెట్టారు, టెర్రస్లో. వచ్చిన వాళ్ళు ఏదైనా తీసుకెళ్ళచ్చు అని చెప్పారు వాళ్ళు. కొంతమంది ఏదో తీసుకెళ్లారు. దాంట్లో 2 volumes నాకు చాలా నచ్చాయి. ఎవరో ఆంజనేయులు గారని ఒక కాన్షియస్నెస్ గురించి, స్పిరిచువల్ టాక్స్ గురించి రాశారు ఆయన. మంచి వాల్యూమ్స్ అక్కడ ఉంది. అది ఓకే. తీసుకోవాలా వద్దా అనుకున్నా, సరే ప్రాప్తి ఉంటే వస్తుంది అనుకున్నా, వచ్చేసాను నేను బయటికి. అప్పుడు రవి వచ్చాడు, ఫంక్షన్ అయిపోయింది. రవి బయటికి వచ్చి ఆ పుస్తకాలు తీసి నా చేతిలో పెట్టాడు. అది పెద్ద మిరకల్ అది. అంటే గురువు గారు పైనుంచి ఆశీర్వాదం ఇచ్చి ఆ పుస్తకాలు అబ్బాయికి అని చెప్పినట్టు ఉంది అదే ఆ సీన్ అంతా. చాలా ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అబౌట్ దట్. అంటే పోయాక కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుందిగా, ఆ ప్రేమ ఎక్కడ పోతుంది, ఎప్పుడు ఉంటుంది మనతో. సో అలా ఉంది ఆయనతో పరిచయం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి మీకు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే సంగీతంలో ప్రతి స్కూల్, కాలేజ్లో, పబ్లిక్లో, ప్రతి ఇంట్లో ఒక మ్యూజిషియన్ అయినా ఉండాలి. ఓకే. స్కూల్లో కంపల్సరీ చేయాలి, కాలేజెస్లో మ్యూజిక్ మస్ట్ బీ మేడ్ కంపల్సరీ యాజ్ అ సిలబస్. మార్క్స్ ఉండాలి. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో చూసారనుకోండి, లండన్, అమెరికా, ప్రతి ఫ్యామిలీలో ఒక మ్యూజిషియన్ ఉంటాడు. మొజార్ట్ కంపోజిషన్ ప్లే చేయమంటే చేస్తారు వాళ్ళు. సో అలాంటిది మన దాంట్లో ఏంటంటే త్యాగ ఎవరంటే తెలియదు ఈ జనరేషన్ చాలామందికి. మళ్ళీ ఆ అవగాహన రావాలి, హూ ఇస్ త్యాగయ్య. సో ప్రతి స్కూల్లో కంపల్సరీ చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. అది కాకుండా ఇప్పుడు నేను చేసే కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే బ్లైండ్ చిల్డ్రన్కి ఇదే చక్రం బ్రెయిలీలో చేస్తున్నా. సో అన్ని డాట్స్ అవి బ్రెయిలీ, అది ఒక టీమ్ ఫామ్ చేస్తున్నాం. బ్లైండ్ స్టూడెంట్స్, బ్లైండ్ టీచర్స్ అండ్ అదర్స్. బ్రెయిలీ నేను కూడా నేర్చుకుంటున్నా. నేర్చుకున్నానంటే కళ్ళు మూసుకుని ఎలా ఉంటుంది వాళ్ళ లోకం అని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. బ్రెయిలీ చక్రం ఇంకో 2-3 yearsలో వస్తుంది, పెద్ద ప్రాజెక్ట్ అది. ఓకే. సో అది కాకుండా ఫేసెస్, ఇంత ముందు చెప్పాక ఫేసెస్ ప్రాజెక్ట్ అనేది, అది త్రూఅవుట్ ఇండియా ప్రతి స్కూల్ తీసుకుని, చాలా సింపుల్ కాన్సెప్ట్. వాళ్ళ స్కూల్ నుంచి ఒక 5 kilometers రేడియస్లో ఆశ్రమ్స్ ఉంటాయి, అనాథ ఆశ్రమ్స్, ఆర్ఫనేజెస్. ఆ స్కూల్ వాళ్ళు అడాప్ట్ చేయాలి. అడాప్ట్ చేసి ఈ పేపర్ కాన్సెప్ట్ చేశారనుకోండి, చాలామంది అనాథ పిల్లలకి ఏదో ఒకటి దొరుకుతుంది, అన్నమో తిండి ఏదో ఒకటి దొరుకుతుంది ఈ పిల్లల వల్ల. సో కనెక్టింగ్ ఆర్డినరీ చిల్డ్రన్ టు ఆర్ఫన్స్, అది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. అద్భుతం అండి. తర్వాత ఏంటంటే అఫ్ కోర్స్ ఛాన్స్ వస్తే సినిమా దాంట్లో వెళ్ళటం అవన్నీ, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి. డివోషనల్ సాంగ్స్ ఆల్బమ్ చేయాలన్నా కానీ. అండ్ మోస్ట్లీ స్పిరిచువల్ టాక్స్ చాలా ఇస్తున్నా. ఇంకా అంటే మ్యూజిక్ కాకుండా స్పిరిచువల్ లెక్చర్స్, సో కుండలిని, క్రియాయోగా అవన్నీ చేస్తున్నా నేను. సో ఐ వాంట్ టు షేర్ అనమాట అందరితో, నెక్స్ట్ జనరేషన్. జ్ఞానం అనేది పంచాలి. అవును, పంచితే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. డబ్బులు పంచామనుకుంటే తరిగిపోతూ ఉంటాయి. మనకి ఏం తెలియదో తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్.